యాహ్! హాయ్ అండి. అందరికీ నమస్తే. ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ మిమ్మల్ని ఇలా సజ్జన సాంగత్యంతో మిమ్మల్ని ఇలా పలకరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సో, ద కంప్లీట్ మ్యాన్ మీన్స్ పరిపూర్ణత్వాన్ని సాధించిన ఒక వ్యక్తి. వ్యక్తి యొక్క వ్యక్తిత్వ వికాసం. సో, ఆ వ్యక్తి సంపాదించుకున్న సంపద మొత్తంతో కూడుకొనే ద కంప్లీట్ మ్యాన్ అవుతారండి. దట్ టూ భౌతికమైన ఈ జీవితాన్ని జీవిస్తేనే ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా బ్యాలెన్స్‌డ్‌గా చేయాలి స్పిరిచ్యువల్‌గా. సో, ధ్యాన మార్గంలో ఉంటూ దానంతటిని బ్యాలెన్స్ చేస్తూ రావాలి. మరి ఆషామాషి విషయం అయితే కాదు. సో, అలాంటి ఒక వ్యక్తిత్వం యొక్క ఆ వ్యక్తి యొక్క వికాసాన్నే మనం ప్రతిరోజు సీనియర్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో వారి ద్వారా మనం తెలియచేసుకుంటూ ఆ జ్ఞానాన్ని పొందుతూ వస్తున్నాం. అవునా? సో, మరి ఇవాళ కూడా సో, మరి మన కోసం సిద్ధంగా ఉన్నారు హైదరాబాద్ నుండి శ్రీనివాస్ ఆచార్య గారు. సో, వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకోబోతున్నాం. సో, వారు ముఖ్యంగా పత్రి గారు. ద కంప్లీట్ మ్యాన్ అనంటేనే పరిపూర్ణత్వంతో సాధించిన ఆ వ్యక్తి ఎవరో కాదు పత్రి గారు. సో, పత్రిజీ అంటే ఎవరికి ఆ అభిమానం, ఆ ప్రేమ, ఆ పేరు తలుచుకుంటేనే ఆటోమేటిక్‌గా మనలో నుండి పుట్టుకొచ్చేస్తుంది. సో, వారి గురించి మనం తెలుసుకోబోతున్నాం. వారు ఒక గొప్ప నినాదాన్ని తీసుకొచ్చారు శాకాహారం గురించి. అవునా? ఆ గట్స్ ఆయనకొక్కరికే ఉన్నాయండి. ఎవరికీ లేవు. ఈ ప్రపంచంలోనే ఎవరికీ లేవు నన్నడిగితే. సో, కాబట్టి వారి గురించి సో, అలాంటి ఒక శాకాహార ప్రచారం ఒక ర్యాలీ చేస్తూ హైదరాబాద్‌లోనే సో, ఊకే రన్ అంటూ ఎలాగైతే ఉంటుందో శాకాహారాల ర్యాలీ రన్ అనేది కూడా నిర్వహిస్తూ వస్తుంటారు ఎప్పుడు శ్రీనివాసాచార్య గారు. సో, మరి వారి మాటల్లోనే ఆ జ్ఞానాన్నంతా అందుకుందాం ఈరోజు. ఓకేనా? ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సార్‌ని ఇన్వైట్ చేసేసుకుందాం. సార్ వెల్కమ్ సార్ ద కంప్లీట్ మ్యాన్ అనే ప్రోగ్రామ్‌కి వెల్కమ్. థాంక్ యూ సార్. థాంక్ యూ. ఓవర్ టు యూ. అందరు నమస్కారం. ఈరోజు మరొకసారి కంప్లీట్ మ్యాన్ మన పత్రిక గారి గురించి మనం అర్థం చేసుకోవడానికి, మరొకసారి గుర్తు చేసుకోవడానికి మనకి అవకాశం దొరికింది. నేను 2006లో జూన్, జూలై 2 మంత్ ఏదో ఒక నెల అయ్యుంది. మా ఊరు దగ్గరలో మండపేట అనే ఒక టౌన్ ఉంది. ఆ టౌన్‌కి ఒకాయన వస్తున్నారు అని విన్నాను నేను. ఆయన పేరు పత్రిజీ అన్నారు. అప్పటికే మేము ఈ ధ్యానము ఇదంతా వేటలో ఉండేవాళ్ళం. 2004 నుంచి నేను ధ్యానం మొదలుపెట్టాను. ఆయనెవరో నాకు సరిగ్గా తెలీదు. కానీ సరే ధ్యానం గురించి కదా అని కలవడానికెళ్ళాం. ఆయన ఆ రోజు స్టేజ్ మీద మాట్లాడడం మొదలుపెట్టారు. ఎలాంటి ప్రవాహం అంటే అది ఇలాంటి ప్రవాహం కాదది. ఒక ఆధ్యాత్మిక శాస్త్రము ఒక నదిలాగా పారడం అనేది ఆ రోజు నేను పత్రి గారి దగ్గర నుంచి చూసాను. ఆ రోజు ఆయన ఆత్మల యొక్క స్థితులను చెప్పారు. దుష్టాత్మ, మూర్ఖాత్మ, శుభాత్మ, మహాత్మ, పరమాత్మ ఇలా ఆత్మల యొక్క స్థితుల్ని చెప్తూ ఆ రోజు నేను ఆయనకి కంప్లీట్‌గా సరెండర్ అయిపోయాను. అప్పుడు నేను ఒక 20 ఇయర్స్ లోపు అబ్బాయిని. కంప్లీట్‌గా సరెండర్ అయిపోయాను. ఎందుకంటే అలాంటి మనిషిని ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. అలాంటి మాటలు ఎప్పుడు వినలేదు. ఆయన యొక్క వాక్ ఉధృతి ఎప్పుడు చూడలేదు. అలాంటి పదజాలము ఎప్పుడు చూడలేదు. వారి యొక్క పరిచయం ప్రారంభమైంది. అక్కడి నుండి మెల్లిమెల్లిగా ఆయనకి దగ్గరవ్వడం మొదలయ్యాం. ఎప్పుడు ఈస్ట్ గోదావరి వచ్చినా గూడా ఆయన రావడం, ముందే తెలుసుకోవడం, ఆయన వచ్చినంత సేపు ఆయనతో పాటే కలిసి గడపడం ఇదంతా ఉండేది. ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకున్నది అన్నీ ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నవే. 1, 2 గాదు. ఈరోజు ఈ శ్రీనివాస్ అనే ఈ వ్యక్తిత్వము ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఆ పత్రిజీ అనే వ్యక్తిత్వం నుంచే దానికి ఒక నకలుగా ఇదొచ్చింది.
ఆయన దగ్గర నుంచి ముఖ్యమైన విషయాలు మనం ఈరోజు కొన్ని నా అనుభవాలు ఆయన దగ్గర నుంచి నేను తెలుసుకున్నవి కొన్ని చెప్తాను. ముఖ్యంగా కామన్ సెన్స్ గురించి ఆయన పెద్దపీట వేశారు పత్రి సార్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను పిఎస్ఎస్ఎం స్టార్ట్ చేయక ముందు అన్ని సొసైటీలు తిరిగాను. ప్రతి సొసైటీలో ఎంతో ఆధ్యాత్మిక విజ్ఞానం ఉంది. అన్ని ఆర్గనైజేషన్లో ఆధ్యాత్మిక విజ్ఞానం ఉంది. ఎక్కడ పడితే అక్కడ ఆధ్యాత్మిక విజ్ఞానం పుంఖాలుగా ఉంది. కానీ మరి నేను ఎందుకు పిఎస్ఎస్ఎం స్టార్ట్ చేశాను అంటే ఆ ఆర్గనైజేషన్స్లో కామన్ సెన్స్ లేదని చెప్పాను. అమోఘమైన జ్ఞాన సంపద ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది, సాధన కూడా ఉంది. కానీ సరైన కామన్ సెన్స్ లేదు, ఇంగిత జ్ఞానం లేదని చెప్పారు. ఆ ఇంగిత జ్ఞానం కోసమే నేను పిఎస్ఎస్ఎం స్టార్ట్ చేశానని చెప్పారు. ఉదాహరణకి ఈయన థియోసాఫికల్ సొసైటీకి పోయారనుకోండి, వాళ్ళు ఓషో రజనీష్ని యాక్సెప్ట్ చేసేవారు కాదు. ఈయన ఓషో రజనీష్ ఆర్గనైజేషన్కి పోయారనుకోండి, వాళ్ళు థియోసాఫికల్ సొసైటీని యాక్సెప్ట్ చేసేవారు, లోప్సాంగ్ రాంపా గారిని యాక్సెప్ట్ చేసేవారు కాదు. అంటే ఇది కామన్ సెన్స్ లోపించడం అని చెప్పారు పత్రిజీ. సో నిజమైన ఆధ్యాత్మికత ఎప్పుడు కూడా అందరి దగ్గర నుంచి నేర్చుకోవడము, మరి వన్నెస్లో ఉండడం, ఇది అసలు శిశులైన ఆధ్యాత్మికత. సో అదే లోపిస్తుంది, ఇంగిత జ్ఞానం లోపించడం అని పత్రిక చెప్పి, అందుకోసం నేను పిఎస్ఎస్ఎం ప్రారంభించడం జరిగిందని చెప్పారు. ఈయన ఏం చేశారు, ఓషోని ఒక పిల్లర్గా చేసుకున్నారు, లోప్సాంగ్ రాంపాని ఇంకొక పిల్లర్గా చేశారు పిఎస్ఎస్ఎంకి. అంటే ఓషో రజనీష్ అంటే భౌతిక జీవితం హాయిగా అలా జీవించాలి ఆధ్యాత్మికత సహాయంతో అన్నది ఓషో రజనీష్ గారి యొక్క బోధన. భౌతిక జీవితాన్ని వ్యతిరేకించ సార్ స్ట్రక్ అయ్యారు సార్ మీరు. సిగ్నల్స్ ప్రాబ్లం ఉన్నట్లుందండి. ఒక సెకండ్, 1 minute వెయిట్ చేద్దాం. ఇక్కడ బాగానే ఉంది మేడం. సార్ అదే ఇప్పుడు బాగుంది సార్ మళ్ళీ. సో ఈ ఆధ్యాత్మిక సహాయంతో భౌతిక జీవితాన్ని హాయిగా జీవించడం అనేది ఓషో రజనీష్ గారి దగ్గర నుంచి పట్టుకుని వచ్చారు పత్రిక గారు. రెండోది లోప్సాంగ్ రాంపా, అంటే ఆధ్యాత్మికత అంటే శరీరంలోంచి బయటకు రావడము, సూక్ష్మ శరీరయానము, మూడో కన్ను, లేకపోతే అతీంద్రియ శక్తులు, దీని అంతటిని తీసుకొచ్చి ఒక సెక్షన్గా ఈ రెండు మనకు కలగలిపి ఉండాలని దాన్ని బ్యూటిఫై చేశారు. దట్ ఈస్ పిఎస్ఎస్ఎం, దట్ ఈస్ పత్రిజీ. సో ఈ కామన్ సెన్స్ విషయంలో అయినా ముఖ్యంగా దేని పట్టుకునేవారంటే ఎక్కువ వాక్కును పట్టుకునేవారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక అనుభవం. ఒకసారి ఏం జరిగిందంటే, ఆయన కలవడానికి వెళ్ళాను నేను ఈస్ట్ గోదావరిలో. ఆయన వచ్చినప్పుడు ఒక పిరమిడ్ ఓపెనింగ్కి. ఆ రోజు ఏమయ్యా ఏంటి విశేషాలు అన్నారు. అంటే మనం ఏం చెప్తాం సాధారణంగా, ఇప్పుడు నేను హిందూ మేడం ఏంటి విశేషాలు అంటే ఏం చెప్తారు హిందూ మేడం, చెప్పాలి సార్ అంట. నేను కూడా చెప్పాలి సార్ అన్న. చెప్పాలి సార్ అంటే అప్పుడు ఆయన ఏమన్నారంటే, ఒక క్షణం ఆగి ఎవరు అడిగారు అని అడిగారు. మీరు అడిగారు సార్ అన్న. ఎవరు చెప్పాలి, నేను చెప్పాలి సార్. అప్పుడు నేను అంతా బాగుంది సార్ అన్న. ఈ కోత ముందు కుయ్యాలరా అని చెప్పారు. అంటే కామన్ సెన్స్ అనేది ప్రతి మాటలోను, ప్రతి చేతలోను, ప్రతి మూమెంట్లోను ఎట్లా మనం కామన్ సెన్స్ని ఇది చేయాలనేది అది పత్రి సార్ దగ్గర నుంచి అర్థం చేసుకోవచ్చు. ప్రతి దాంట్లోనూ కామన్ సెన్స్ చూపించేవారు ఆయన. వడ్డించుకోవడంలో కామన్ సెన్స్. మొట్టమొదటి ఆయన ప్లేట్లో కూర వడ్డించమనేవారు. ఎందుకోసం, కూర అనేది మనకి ఆత్మకు ప్రతీక. అది రుచి అనేది ఆత్మకు ప్రతీక, అనుభూతి అనేది ఆత్మకు ప్రతీక. అన్నం అనేది పదార్థం, అది శరీరానికి ప్రతీక. మొట్టమొదటి కూర వడ్డించుకుని ఎవరైనా పొరపాటున ముందు అన్నం వడ్డించుకుంటే అక్కడ అంతా రచ్చ చేసేవారు ఆయన ఆ రోజు. అలాగే కంచం నుండి ఎంత పడితే అంత వడ్డించుకుంటే గొడవ చేసేవారు. అలాగే వడ్డించే వాళ్ళు ఏ పదార్థం కొంచెం కింద పడేస్తుంటే ఆయన లాగిపెట్టి కొట్టేవారు. ఏదైనా ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు ఆ మీటింగ్లో ఎవరైనా కుర్చీ ఎత్తి పక్కన వేసుకోవాలి, కుర్చీ లాగి పక్కన తీసుకోవడం అలవాటు మనకి, ఎందుకంటే కామన్ సెన్స్ లేదు మనకి. ఆయన తిట్టిపోసేవారు. సో ఇలా ఎన్నో విషయాలు ఈ కామన్ సెన్స్ సంబంధించి, మరి మాట్లాడడంలో ముఖ్యంగా ప్రతి వర్డ్ కూడా ఆయన షార్ప్గా
రిలీజ్ చేసేవారు ఆ వర్డ్ని. రిలీజ్ చేయడమే కాకుండా దాన్ని సవరణ చేసేవారు మళ్ళీ ఎదుటి వాళ్ళకి. ఏం పట్టింది ఎవరెలా పోతే? ఇప్పుడు ఈ శ్రీనివాస్ అనేవాడు వీడు సరిగా మాట్లాడితే ఆయనకేంటి, సరిగా మాట్లాడకపోతే ఆయనకేంటి, సరిగా తింటే ఆయనకేంటి, సరిగా తినకపోతే ఆయనకేంటి? దట్ ఈజ్ మాస్టర్. కాబట్టి పత్రిజీ అంటే కామన్ సెన్స్. ఎక్కడైనా నేను ఒకసారి ఒక పాంప్లెట్ తీసుకుని వెళ్ళాను సార్ దగ్గర చేసుకుని, స్టూడెంట్స్ కోసం ఒక పాంప్లెట్ చేసుకుని వెళ్ళాను. ఎక్కడ 2007లో అరుణాచలం కొండ మీద ఉన్నారు ఆ రోజు ట్రెక్కింగ్ లో. నేను చాలా హుషారుగా ఆ పాంప్లెట్ చేసుకుని చాలా చక్కగా కాన్ఫిడెంట్గా వెళ్ళాను. నేను వెళ్తే ఆ పాంప్లెట్ చూసి అందులో ఒక్క వర్డ్ కాన్షియస్నెస్ అనే వర్డ్ ఇంగ్లీష్ వర్డ్ లో ఒక్క లెటర్ మిస్ అయింది. ఆ లెటర్ మిస్ అయినందుకు ఆ పాంప్లెట్ తీసి మొహం మీద కొట్టారు. ఇంగ్లీష్ ఎందుకురా నీకు వెధవా, నీకు చేతనని చేయవా అని చెప్పారు. సరిగా చేయాలి ఆయనకి ఏదన్నా కానీ, ప్రతి వర్డ్. అలాగే నేను మ్యాగజైన్ చేసేటప్పుడు ఎవరు కాదు. ఇదంతా ఎంతో గొప్ప కామన్ సెన్స్ సంబంధించింది. ఇవన్నీ మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ మధ్యన మన వాళ్ళు చాలా మంది ఫ్లైయర్లు చేస్తుంటారు, అందులో చాలా సగం తప్పులే కనిపిస్తుంటాయి. ఒక్క మిస్టేక్ వచ్చినా కూడా, ఒక్క బ్యానర్ మీద ఒక్క మిస్టేక్ వచ్చినా కూడా, శాకాహారంలో ఆ వర్డ్ లో ఆ కా అనే మొదటి కా కాకుండా ఆ రెండో కా వచ్చింది అనుకోండి, అర్థం చంపేసేవారు ఆయన. మారిపోతుంది కదండి సార్. షఖ అనేది సో శాఖ అని రాకూడదు. సో ఇలాగా ప్రతి దాంట్లోనూ ఆయన ఆ కామన్ సెన్స్ ని ఆయన పట్టుకున్నారు. ఆయనకి అది జన్మ జన్మల నుంచి వచ్చింది. అది ఆయనే కాదు, మాస్టర్ అయిన వాళ్ళందరికీ అది వచ్చేస్తుంది సహజంగా. అలాగే మాట్లాడడంలో ఒకసారి చెప్పారు, మనంతా ఏం చేస్తామంటే మైక్ తీసుకుని బ్రహ్మర్షి పత్రిజీ యొక్క ఆశీస్సులు, స్వర్ణమాల అమ్మగారి యొక్క ఆశీస్సులు, ఈ న్యూసెన్స్ అంతా మాట్లాడుతుంటాం మనం. అవును. ఆయన ఒకసారి తాజ్మహల్ హోటల్లో ఏం చెప్పారంటే హౌ టు స్పీక్ అనేది చెప్పారు ఒకరోజు. మైక్ తీసుకున్న వెంటనే ఫస్ట్ నా పేరు అనితో మొదలు పెట్టారట. మళ్ళీ మనం చివరిలో ఏం చేస్తాము, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తాం. ఇదంతా కూడా సరికాని వాక్య విధానం అని చెప్పారు ఆయన. అవన్నీ చెప్పకూడదు, చెప్పాల్సింది స్వీట్ అండ్ షార్ట్ గా చెప్పేది, క్లోజ్ చేసేయాలి. ఇదంతా కూడా నేను ఆయన దగ్గర నుంచి పుణుకు పుచ్చుకున్నాను. ఇలాగా ఎన్నో విషయాలు, ఏ చిన్నది తేడా వచ్చినా కానీ ఊరుకునేవారు కాదు. ఒకసారి ఏం జరిగిందంటే, ఆయన పొద్దున్నే నేను జ్ఞాన జగత్ ఆఫీస్కి వెళ్ళాను. వెళ్తే ఆ బ్యాగ్ అంతా రూమ్ లో ఉంది. ఆయన బ్యాగ్, ఫ్లూట్ బ్యాగ్ అంతా. ఆయన ఏమో హాల్లో ఉన్నారు, బ్రేక్ఫాస్ట్ చేశారు అప్పుడే. శ్రీనివాస్ ఆ బ్యాగ్ ఇలా తీసుకురా అన్నారు. అంటే అప్పుడు ఆయన బయటకు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. నేనేం చేశానంటే, ఆ బ్యాగ్ ఒకటే తెమ్మన్నారు కదా, ఏం చేయాలి మనము, బ్యాగ్ ఒకటే తీసుకురావాలి. నేనేం చేశాను, ఆ బెడ్ మీద ఆ పుస్తకం ఉంది సార్, ఆ పుస్తకము అక్కడ ఉన్న కళ్ళజోడు అన్ని తీసి సర్దుకుని బ్యాగ్ పట్టుకొచ్చాను. ఇది బయటకు వెళ్తున్నారు కదా అని నేను చేస్తే ఆయన అస్సలు ఊరుకోలేదు ఆ రోజు. ఎన్ని తిట్లు తిట్టారో అసలు లెక్కలేదు. ఓ మై గాడ్. నేను నీకు ఏం చెప్పాను, బ్యాగ్ తీసుకురమ్మన్నాను, నేను పుస్తకం తీసుకురమ్మన్నానా, కళ్ళజోడు తీసుకురా, నువ్వు పుస్తకాన్ని ఎందుకు ముట్టుకున్నావు, నువ్వు కళ్ళజోడు ఎందుకు ముట్టుకున్నావు అని ఆయన ఆ రోజు చీల్చి చెండాడాడు ఆయన. సో ఇలాంటి విషయాలు చిన్న చిన్నగానే అనిపిస్తాయి, కానీ మన యొక్క ఆత్మకి చాలా ఉపయోగకరమైనవి. అంటే మనం ఎంత అవేర్గా ఉంటున్నాము, ఆత్మస్థితిలో ఉంటున్నామా, మానసిక స్థితిలో ఉంటున్నామా, అలర్ట్నెస్ అయినా. తర్వాత ఆయన ఒక్కొక్కసారి మనం ఏ తప్పు చేయకపోయినా కూడా తిడతారు. దీన్ని జన్ సూత్రం అంటారు, జెన్ టెక్నిక్ అంటారు. ఈ జెన్ టెక్నిక్ లో ఒక్కొక్క మాస్టర్ ఎట్లయినా బిహేవ్ చేస్తాడు ఒక్కొక్కసారి. ఉదాహరణకి నేను ఆ బుక్ పెన్ కళ్ళజోడు పెట్టుకుని వచ్చాను కదా, ఒకవేళ పెట్టుకు రాలేదనుకోండి, ఆ పెట్టుకు రాలేనందుకు తిడతారు ఆయన. ఇది జెన్ టెక్నిక్ అంటాం. ఒక్కొక్కసారి మన పక్కన ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం మనల్ని తిడుతుంటారు. సో ఇట్లాంటివి ఎన్నో ఆయన ఒక ఆట కింద ఆడారు ఆయన జీవితం అంతా కూడా. సో ఇలాంటి ఎన్నో విషయాలు నేను పత్రిసార్ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఒక ముఖ్యమైన విషయం చెప్తా సార్తో ఉంది. ఒకసారి బెంగళూరు వెళ్ళాను ఆయనతో పాటు. వెళ్ళేటప్పుడు కారులో ఉన్నప్పుడు సడన్ గా అడిగారు, శ్రీనివాస్ నీ జీవిత ధ్యేయం ఏమిటోయ్ అని అడిగారు. మనం ఏం చెప్తాం,
ఏదేదో చెప్తాం కదా, పిరమిడ్లు కట్టాలి, ధ్యాన ప్రచారం చేయాలి, శాకాహార ప్రచారం చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి చెప్తాం కదా అవును అని సార్. చెప్పారు. చెప్తే అప్పుడు ఆయన ఒక క్షణం ఆగి, శ్రీనివాస్, నీ జీవిత ధ్యేయం నా జీవిత ధ్యేయం ఒక్కటే నోయ్, అది హాయిగా జీవించడం అని చెప్పారు, ఆనందంగా జీవించడం అని చెప్పారు. అది హ్మ్. అంటే జీవిత ధ్యేయం ఏమిటి అసలు? ఆనందంగా జీవించడం జీవిత ధ్యేయం, ఇంకొక ధ్యేయం లేదు జీవితానికి. మనం ఆనందంగా జీవించకుండా ఇంకేదేదో కావాలని చేస్తుంటాం, అది తప్పు. సో నువ్వు ఏమీ చేయక్కర్లేదు, నువ్వు హాయిగా ఆనందంగా ఉండడం చాలు, అది ఒకటే చాలు. దీన్ని ఆదిశంకరాచార్య ఆత్మలో మోక్షాయచ జగత్ హితాయచ అని చెప్పారు. ఈ పాయింట్ అక్కడ సార్ దాని రిలేటెడ్ గా ఆ రోజు చెప్పడం జరిగింది. అలాగే సార్ యొక్క కరుణను చూద్దాం ఒకసారి. నా జీవితంలో నాకు ఎదురైన ఒక అనుభవం. నాకు ఒకసారి ఒక బలమైన సంఘటన జరిగింది. బలమైన సంఘటన ఏం కాదు, మనకే బలంగా అనిపిస్తుంటాయి అవి అంతే. ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన జరిగినప్పుడు బాగా నేను డ్రై అయిపోయాను, ఎనర్జీ మొత్తం డ్రై అయిపోయింది, మనసంతా అదే ఉంది, చాలా స్ట్రగుల్లో ఉన్నాను మానసికంగా. స్పిరిచువల్ ఇండియాలో ఉన్నారు ఆ రోజు. నేను వెళ్ళి ఆయన దగ్గర కూర్చున్నాను. కూర్చుంటే స్పిరిచువల్ ఇండియా కరెక్షన్ చేస్తున్నారు. నేను సార్ అన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా ఆయన కరెక్షన్ చేస్తున్నప్పుడు ఒక 2 మాటలు మాట్లాడి పంపించేసేవారు గానీ, ఎప్పుడు ఎప్పుడైనా ధ్యానం చేపించినా ఓ 2, 3 నిమిషాలు చేపించేవారు. కానీ ఆ రోజు ఏం చేశారంటే, చూసారు ఇలా నా వైపు. నేను తీవ్ర దుఃఖంలో ఉన్నాను. దుఃఖం హ్మ్. అంటే ఏమిటి? మనసే. మానసిక అలజడే దుఃఖం. హ్మ్. ఆ మానసిక అలజడిలో ఆయన దాన్ని క్యాచ్ చేశారు. ఎందుకంటే ఆయనకి అన్నీ తెలుసు కదా! అన్నీ గమనించగలరు ఆయన. ఆయన త్రికాల జ్ఞాని, త్రిలోక సంచారి. ఆ విషయం ఆయనతో పాటు ఉన్నవాళ్ళు చాలా మందికి తెలుసు. ఆ రోజు ఏం చేశారంటే, ఆ స్పిరిచువల్ మ్యాగజైన్ పక్కన పెట్టేసి కరెక్షన్ చేస్తుంది. ధ్యానంలో కూర్చోండి అన్నారు. అందరూ ఇంకా నాతో పాటు ఒక 10 మంది ఉన్నారు. ధ్యానంలో కూర్చోండి అని చెప్పి గంట సేపు ఫ్లూట్ వాయించి, గంట సేపు ధ్యానం చేపించారు. అది కేవలం నా కోసం చేపించారు ఆ రోజు. అది నాకు తెలుసు, ఆయనకి తెలుసు. సో ఎంత కరుణ అంటే, ఆయన ఏమి లక్ష్యం పెట్టుకున్నారంటే, ఆయన వ్యక్తినే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పాయింట్ మనం మర్చిపోకూడదు ఎప్పుడు. ఆయనకి సంస్థలు గాని, వ్యవస్థలు గాని ఎట్లున్నా ఆయన సంబంధం లేదు. వ్యక్తి ఇంపార్టెంట్. ప్రతి వ్యక్తి ఇంపార్టెంట్. ఆయన ఎప్పుడు వ్యక్తినే కాన్సన్ట్రేట్ చేసేవారు. ఆయనకు శ్రీనివాస్ కావాలి, ఇందు కావాలి, వెంకట్ కావాలి, ఇంకెవరెవరో పుల్లయ్య కావాలి. ఆయనకి వ్యక్తులు అందరూ కావాలి. ఎందుకంటే ఆత్మతో దుఃఖం పోవాలి. అది ఆయన లక్ష్యము. ఆయన లక్ష్యమే కాదు, బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరి లక్ష్యమైనా అదే. ఆత్మలో దుఃఖం పోవాలి. ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క లక్ష్యం అదే. ఒకసారి ఏం జరిగిందంటే, మా మిత్రులు ఒక ఆయన మంచి రైటర్, ఆయన మంచి గజల్ రైటర్ ఆయన. కొన్ని వేల గజల్స్ రాశారు. మన పిరమిడ్ మాస్టర్ ఆయన. ఒకసారి ఒక పుస్తకం పట్టుకుని సార్ దగ్గరికి వచ్చారు. ముందు సార్ ఆ పుస్తకం చూసి చాలా అప్రిషియేట్ చేశారు. చాలా బాగా రాసావే, అట్లా అలా ఇలా అని చెప్పారు. చెప్పి ఒక పాయింట్‌లో ఆయన ఏం చేశారంటే, "ఏమయ్యా ఈ గజల్స్ వల్ల ఎవరికైనా దుఃఖం పోతుందా?" అని అడిగారు. "ఈ గజల్స్ వల్ల, ఈ కవితల వల్ల ఎవరికైనా దుఃఖం పోతుందా? దుఃఖం పోవాలి మనిషికి. దుఃఖం పోనది ఏదైనా గాని అది ఉపయోగం లేదు" అని చెప్పారు. కాబట్టి మన లక్ష్యం ఏమిటంటే, మనం ఎందుకు ధ్యాన ప్రచారం చేస్తున్నాం? ఎందుకు శాకాహార ప్రచారం చేస్తున్నాము? ఎందుకు పిరమిడ్‌లు కడుతున్నాము? వీటన్నిటి యొక్క టార్గెట్ ఏమిటంటే, ప్రతి మనిషి, మనిషి అంటే ప్రతి ఆత్మ. ఈ ఆత్మ ఈ శరీరం అనే దాంట్లో ఇరుక్కుపోయి ఉంది. ఈ మనస్సు అనే దాంట్లో ఇరుక్కుపోయి ఉంది. దాంట్లోంచి బయటకి లాగడమే మన పని. లాగడం మీన్స్ ఒక చెయ్యి అందించడం. లాగలేము ఎవరు. హ్మ్. అది ఆయన చేశారు. అది దానికోసమే ఆయన పాటుపడ్డారు. మీరు గమనించండి. ఆయన జీవితం అంతా గమనిస్తే ఆయన ప్రతి వ్యక్తిని ఆయన కాన్సన్ట్రేట్ చేశారు. అందుకే ఆయన అంతమంది ఆత్మీయులు తయారయ్యారు. సో ఇలా పత్రి సార్ గురించి ఎన్నో విషయాలు, మనకి ఎన్నో అనుభవాలున్నాయి. అలాగే కుటుంబాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి?
మనిషికి కుటుంబం నుంచి ఎంతో మానసిక సంఘర్షణ వస్తుంది. భార్య నుంచి భర్తకు కానీ, భర్త నుంచి భార్యకి కానీ, పిల్లల నుంచి పేరెంట్స్కి కానీ ఎంతో మానసికమైన సంఘర్షణతో కూడుకున్నదే కుటుంబ వ్యవస్థ. అది దినదినం ఉంటుంది. దాని అంతటిని ఆయన బ్యాలెన్స్ చేశారు. ఆయన ఒకసారి ఒక సందర్భంలో ఆయన అన్నారు, నేను పత్రి మేడం ఇద్దరం బాగా కొట్టుకున్నామయ్యా, బాగా తిట్టుకున్నాము, ఎన్నోసార్లు కొట్టుకున్నాం, ఎన్నోసార్లు తిట్టుకున్నాము, కానీ ఎప్పుడు విడిపోలేదు కదా, కలిసే ఉన్నాం కదా అన్నాడు. సో అంటే కుటుంబ వ్యవస్థని మనం ఎలాగా దాన్ని నిలబెట్టుకోవాలి? విడిపోలేదు, మేము ఇప్పుడు కలిసే ఉన్నాము, కానీ కొట్టుకున్నాం, తిట్టుకున్నాం, కలిసే ఉన్నాం కదా. సో ఈ పాయింట్ ఒకటి నేను అర్థం చేసుకున్నాను. సో తర్వాత ఈ వసుదైక కుటుంబం అనే దాన్ని ఆయన ప్రతిబింబించడానికి ఆయన జీవితాన్ని ఉపయోగించుకున్నారు. ఆ వన్నెస్ లో ఆయన ఎప్పుడు కూడా ఉండేవారు. మనకు తెలుసు ఆయన కుటుంబానికి ఎంత విలువ ఇచ్చారో మనందరికీ కూడా అంతే విలువ ఇచ్చారు. ఇంకొక లెక్క చెప్పాలంటే ఒక కుటుంబానికి ఒక శాతం తక్కువే విలువ ఇచ్చారు మనకన్నా. ప్రతి పిల్లల మాస్టర్కి ఆయన అంత విలువ ఇచ్చారు. ఈ రెండు ఒకదానికి ఒకటి లింకు. మనం ఆయనకి అంత విలువ ఇచ్చాము, ఆయన మనకు అంత విలువ ఇచ్చారు. ఒకసారి చెప్పారు, మనమంతా ఎడారిలో ఎండమావులు లాంటి వాళ్ళవయ్యా అని చెప్పారు. అంటే నువ్వేమో నాకు ఎండమావి, నేనేమో నీకు ఎండమావి. సో అలాగే మరి ఆయన ప్రతిసారిని అంత బాగా పిల్లల మాస్టర్లు అందరూ చూసుకున్నారు. ఆయన కూడా ప్రతి పిల్లల మాస్టరే కాదు, ఎవరు వచ్చినా కూడా ఆయన ఆత్మకి ఏం కావాలో అది ఇచ్చి పంపించేవారు. నాకు ఎన్నో విషయాల్లో ఆయన సహకారం చేశారు. ఆ ధ్యాన విద్యార్థి మ్యాగజైన్ చేస్తున్నప్పుడు నేను ఎప్పుడు పోయినా కూడా ఆయన ఏ పనిలో ఉన్నా ఆ పని అంతా పక్కన పెట్టి ఫస్ట్ ఆ మ్యాగజైన్ కరెక్షన్ చేసేవారు. ఆయన ఆ పని నాదని భావించేవారు కదా, ఆ పని ఆయనదని భావించేవారు. ధ్యాన జగత్ సంకల్పం ఆయనది కదా, నాది కదా అని భావించేవారు ఆయన. అలాగే ఏం చేసినా కూడా మళ్ళీ దాన్ని ఆ గతాన్ని గత అన్న దాన్ని ఆయన 100% ఆచరించేవారు. ఉదాహరణకి మేము మ్యాగజైన్ కొన్ని 2 సంవత్సరాలు చేసి ఆపేశాం. కొంతమంది మనవాళ్ళు ఇప్పుడు కూడా మ్యాగజైన్ ఏమైందని అడుగుతుంటారు. కానీ ప్రతిసారి ఒక్కసారి కూడా మళ్ళీ దాని గురించి మాట్లాడలేదు. ఒకసారి చెప్పాను, సార్ ఇంక చేయట్లేదు సార్ అని చెప్పాను, అంతే. మళ్ళీ ఇంకెప్పుడు దాని గురించి టాపిక్ ఒక మాట కూడా మాట్లాడలేదు. గతం గత. అలాగే మనం లైఫ్లో ఎన్నో పొరపాట్లు చేస్తుంటాము, అజ్ఞానం ఉంది కదా. ఎప్పుడు ఎన్ని పొరపాట్లు చేసినా ఆయన అన్నింటినీ ఓర్పుతో భరించారు. మన అజ్ఞానాన్ని ఓర్పుతో భరించారు ఆయన, సహనంతో భరించారు. అందరి అజ్ఞానాన్ని భరించారు ఆయన. ఆయన స్ట్రిక్ట్నెస్ని మనం భరించాము, ఎందుకంటే మనం ఆయన వదిలిపెట్టి పోలేదు, మనం పట్టుకుని ఉన్నాం ఆయన్ని. ఆయన అంత స్ట్రిక్ట్గా ఉండడాన్ని మనం భరించాము. ఆయన బుద్ధత్వాన్ని మనం భరించాము. మన ప్రబుద్ధత్వాన్ని ఆయన భరించారు. ఎన్నో విషయాలు, ఎన్ని ఎన్ని పుస్తకాలు పరిచయం చేశారు అసలు. ఎవరికి తెలుసు రిచర్డ్ బాక్? అసలు ఓషో రజనీష్ పుస్తకాలు ఎవరు చదువుతున్నారు? సో ఇలాగా ఎన్నో విషయాలు మనం పత్రి గారి గురించి మాట్లాడుకోవచ్చు. అలాగే ఇంకొక పాయింట్ తెలుసుకుందాం సార్ దగ్గర నుంచి. గురువు అనే విషయాన్ని చాలా చిన్నగా చూపించారు ఆయన. మామూలుగా ఈ ఆధ్యాత్మిక శాస్త్రంలో గురువు అనేది పెద్ద భూతత్వంగా తయారు చేసి పెట్టారు. దాన్ని ఆయన ఆ గురువు అనే సెక్షనే తీసి పడేశారు. ఎందుకంటే నిజానికి ఎవరెవరికి గురువు కాదన్న విషయం ఆయన తెలుసుకున్నారు. ఆ సదానంద యోగి గారిని కూడా ఆయన కలవడానికి ముందే ఆయన బ్రహ్మజ్ఞాని అని చెప్పారు. సదానంద యోగి గారిని కలవడానికి ముందే నేను బ్రహ్మజ్ఞాని అని చెప్పారు. ఒక చోట ఒక స్టేట్మెంట్ ఇచ్చారు.
కానీ ఆయన ఎందుకు గురువుగా నేను స్వీకరించానంటే ఆ విగ్రహం నా గురువుగా స్వీకరించడానికి ఒక విగ్రహం కావాలన్నారు. అలాగే ఆయన గురువు గారి గురించి మనకి ఎప్పుడైనా ప్రస్తావించేటప్పుడు ఆయన ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడలేదు గురువు గురించి. ఆయన చెప్పిన విషయాలు యువతల వాళ్ళకి ఏదైనా ఉపయోగపడుతుంది, ఈ ఆత్మకి ఏదైనా ఉపయోగపడుతుంది అన్నప్పుడే దాన్ని ప్రస్తావించారు. ఆయన చెప్పిన సూత్రాలను ప్రస్తావించారు. అంతే తప్ప ఆయన గురువు భజన చేయలేదు. అవును. సో ఇలాంటి విషయాలు మనం సార్ దగ్గర నుంచి అర్థం చేసుకున్నాం. మరి ఆయన జీవితం ఖచ్చితంగా ఈ ప్రపంచానికి ఇంచు టు ఇంచు తెలియాలి, ప్రతిదీ తెలియాలి. అవును సార్. అలాగే ఆయన ఇంకో బ్యూటీ థింగ్ ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా సెక్స్ గురించి ఓపెన్ గా మాట్లాడారు. ఇట్లాంటి ప్రపంచంలో ఆధ్యాత్మికత అంటే సెక్స్ కు దూరంగా ఉండాలనే ఇలాంటి ప్రపంచంలో ఆయన సెక్స్ గురించి ఒక చక్కటి ఒక 1 అవర్ మాట్లాడారు ఆయన. సంభోగం వేరే సమాధి వేరే అనే కాన్సెప్ట్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ సంభోగానికి వ్యతిరేకం కాదని చెప్పారు. ఎందుకంటే మనందరం మన శరీరాలు వచ్చిందే సెక్స్ నుంచి. ఇలాంటి బ్యూటిఫుల్ థింగ్స్ అన్నిటిని కూడా ఈ జీవిత శాస్త్రం సంబంధించినవన్నీ మరి నిక్కచ్చిగా చెప్పారు ఆయన, ఎక్కడ కూడా రాజీ పడకుండా. అలాగే మనము ఈ బంధాలలో మానసికంగా ఇరుక్కుపోతుంటాం. ఆయన ఆ బంధాల నుంచి మనందరినీ ఆయన మాటలతోటి బయటకు లాగి పడేశారు. ముఖ్యంగా నేను ఎన్నో సందర్భాల్లో మరి రకరకాల సిచ్యువేషన్స్ లో అభద్రతా భావాల నుంచి నన్ను నేను ఆయన మాటల ద్వారా బయటపడేసుకున్నాను. ఇలాంటి మనిషి గురించి, ఇలాంటి మహనీయుడి గురించి మరి ఒక ఫిల్మ్ చేయాలి ఖచ్చితంగా మనం. అది మన వెంకట గారు చేస్తున్నారు. పత్రిజీ ఫిల్మ్ అనేది అద్భుతంగా వస్తుంది. వెంకట్ ఎంత బాగా చేస్తాడంటే అది చూస్తే తెలుస్తుంది మనకు. ఆయన ధ్యానోదయం అనే ఒక ప్రోగ్రామ్ చేశారు, పత్రిజీ సార్ చెప్పారు ఆయనకి. ఎంతో మంది మాస్టర్ల గురించి చక్కటి డాక్యుమెంటరీ, ఒక 1/2 అవర్ 45 minutes డాక్యుమెంటరీస్ ఎన్నో చేశాడు ఆయన. ఎంత అద్భుతంగా చేశారంటే దాన్ని చూసి చెప్పొచ్చు మన పత్రిజీ ఫిల్మ్ ఎంత బాగుందో. డాక్యుమెంటరీ ఫిల్మ్ ఇది. ఇలాంటి స్టోరీస్ మనం డైరెక్ట్ సినిమా చేయలేం, చేసిన దాని ఎస్సెన్స్ ఇవ్వలేం. అందుకోసమే డాక్యుమెంటరీ సెలెక్ట్ చేసుకున్నాడు వెంకట్. ఈ డాక్యుమెంటరీ అంటే ఏంటి, మనం ఇంచు టు ఇంచు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. అవును సార్. ఈ సినిమా అంటే షో కాదు ఇది. సో మనం ఇలాంటి విషయాల్ని సార్ దగ్గర నుంచి నేర్చుకున్నాము. ఈ రోజు మరొకసారి మనం ఆయన గురించి మాట్లాడుకోవడానికి. వీడియో ఆఫ్ అయింది సార్ మీది. మేడం పవర్ పోయింది, ఇన్వర్టర్ లేదు. ఓకే సార్, ఓకే సార్, నో ప్రాబ్లం. ఓకేనా, యా క్లోజ్ చేద్దాం, ఇంకా టైం అయిందిగా. ఎస్ సార్, హాఫ్ అన్ అవర్ అయింది. అయింది. థ్యాంక్ యూ సార్. మీరు ఇంకా ఏం చెప్తారా వింటా అనిపిస్తాను. ఇంకో పాయింట్ చెప్దాం. లాస్ట్ పాయింట్ ఆడియోలో తీసుకొచ్చింది. సరే చాలండి, ఇంకా లైట్ లేదు కదా. ఓకే ఓకే సార్. సార్ మళ్ళీ ఇది కంటిన్యూ అవుతుంది సార్ ప్రోగ్రామ్ యాక్చువల్లీ. ఓకే సార్ మళ్ళీ చెప్పండి పర్లేదు. పాయింట్ అంటున్నారుగా, చెప్పండి సార్. చెప్పండి అంటున్నారు వెంకట్ గారు. తర్వాత ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే శాకాహారం గురించి. ఈ శాకాహారం అనేది మరి మన చిన్నప్పటి నుంచి మనకి ఎవరు చెప్పినోళ్ళు లేరు సరిగా. అంటే ఇంతకుముందు మహనీయులు అందరూ చెప్పారు, నిజానికి పత్రిసారి ఒకడే చెప్పలేరు. కానీ ఈ కాలంలో పత్రిసారి తప్ప ఇంకెవరు అంత నిక్కచ్చిగా చెప్పలేదు. అంతకుముందు వేమన్ చెప్పాడు, వీరబ్రహ్మణ్య స్వామి చెప్పాడు, గౌతమ్ బుద్ధుడు చెప్పాడు, అందరూ చెప్పారు. ప్రతి మాస్టరు ఒకటే చేస్తాడు. కానీ మరి ప్రస్తుత కాలంలో పత్రిసారి అంత నిక్కచ్చిగా శాకాహారం మీద ఎవరు పనిచేయలేదు. అంత పర్ఫెక్ట్ వర్క్ చేశారు ఆయన. ఎందుకంటే ఆ మాంసం ఎఫెక్ట్ ఎంత ఉంటుందో అది ఆయన తెలుసుకున్నారు ఆయన. అది అంత ఎంత ఎఫెక్ట్ కాదు మాంసం అనేది. ఈ రోజు మన జీవితంలో మనం అనుభవించే ప్రతి దుఃఖం యొక్క ఆ బీజం ఎక్కడుందంటే మనం ఇంతకుముందు చేసిన ఆ మాంసం, ఆ హింసలోనే ఉంది. ఆ హింసే మనం ఇప్పుడున్న దుఃఖాలంటికి బీజం. దాన్ని ఆయన అర్థం చేసుకుని మరి దానికోసం ఎంతో పని చేశారు. కాబట్టి కంప్లీట్ మ్యాన్ తో పాటు మనం ఉండడం చాలా గొప్ప విషయం. మనం కూడా మరి కంప్లీట్ మ్యాన్ లాగా అవ్వాలి. కంప్లీట్ మ్యాన్ లాగా అవ్వాలంటే ఆయన మనం గమనించి ఆయన చేసింది మనం చేస్తే మనం కంప్లీట్ మ్యాన్ అవుతాం. అదే ఆయన యొక్క లక్ష్యం కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఈరోజు
కంపల్సరీగా ఈ సెషన్ స్టార్ట్ అవ్వబోయే ముందు ఒక 10 మినిట్స్ కంపల్సరీ మెడిటేషన్ కూర్చుంటాను సార్. అట్‌లీస్ట్ 10 మినిట్స్. ఈరోజు ఏం ఓకే. చెప్పాలా? కంప్లీట్ మ్యాన్ అంటే ఏంటి? దాని గురించి ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పాలి? అంటే రోజు ఒక్కొక్క డిఫరెంట్‌గా ఉండాలని నా ఆరాటం. సో, ఓకే. ఓకే. ఇవాళ నాకు తెలియకుండానే ఈ బ్యాలెన్స్ చేస్తారాయన. ఆధ్యాత్మిక జీవితాన్ని, ప్రాపంచిక జీవితాన్ని ఎలా ఉంటారు? ప్లస్ శాకాహారాన్ని గురించి చెప్పే గట్స్ ఎవరికుంటాయి? సార్ ఒక్కరికే ఉన్నాయి. ఈ భూమి పైన చెప్పింది ఆయన ఒక్కరు ఇంత గట్స్‌గా, ధైర్యంగా అందరి ముందుకొచ్చి ఓపెన్ చేసి చెప్పడం. సో, అది నాకు తెలియకుండానే చెప్పేసానా, ఆ టాపిక్ అంతా మీ నోటి ద్వారా ఈరోజు మళ్ళీ విన్నాను సార్ ఇప్పుడు. నాకదే ఆ! వండర్‌ఫుల్‌గా ఉంది అసలు. భూమి మీద చెప్పింది ఆయన ఒకరే కాదు. ప్రస్తుత కాలంలో చెప్పింది ఆయన ఒకరే. కరెక్షన్ ఇది. ప్రస్తుత కాలం. అంటే ఆ! చాలా మంది ఇప్పటి వేమన మధ్యలోకి 400 సంవత్సరాల క్రితం తీసుకొచ్చింది. 400 సంవత్సరాల క్రితం చెప్పారు. ఆదిశంకరాచార్య అవును అప్పుడే సార్. చెప్పారు. అందరూ ప్రతి మాస్టర్ అదే చేస్తారు. చేశారు. బట్ ఆ! ఇంత మాస్టర్ ధైర్యంగా అంటేనే ఆ పని ముందుకొచ్చి చేస్తారు ఖచ్చితంగా. మార్పు తీసుకొచ్చింది మటుకు సారే కదండీ సార్. ఆ! వాళ్ళ కాలంలో వాళ్ళు తీసుకొచ్చారు. ప్రస్తుత హ్మ్. కాలంలో సార్ తీసుకొచ్చారు అట్లా. ఓకే. ఇది మనం అర్థం చేసుకోవాలి. యెస్. వేమన కాలంలో కూడా ఎంతోమంది ఆయన కాలమాన పరిస్థితి తగ్గట్టుగా ఆయన ఎంతోమంది శాకాహారులని మార్చారు. శాకాహారులుగా. అంటే హ్మ్. మాస్టర్ అంటే ఇంక అంతే అదే జరుగుతుంది సహజంగా. హ్మ్. హ్మ్. అలా అన్నమాట. థాంక్ యూ ఎందుకంటే సార్. దీన్ని మనం ఎక్కడి నుంచి అర్థం చేసుకోవాలంటే హ్మ్. గౌతమ్ బుద్ధుడి దగ్గరికి ఒక ఆయన వచ్చి, "సార్ హ్మ్. మీలాంటి బుద్ధుడు ఇంతకుముందు ఎక్కడ పుట్టలేదు. ఇక ముందు పుట్టడు" అని అన్నాడంట. హ్మ్. సార్ చెప్పారు ఈ పాయింట్. అంటే అప్పుడు ఆయన ఏం చెప్పాడు? ఆయన చెంప మీద ఒకటి పీకి, "నాలాంటి బుద్ధులు ఎంతోమంది వచ్చారు. భవిష్యత్తులో కూడా ఎంతోమంది వస్తారు" హ్మ్. అని చెప్పారు. హ్మ్. సో, అందరూ వాళ్ళ స్థాయిల్లో మాస్టర్స్ అయిన వాళ్ళందరూ చేశారు. 100, 120, 120 సంవత్సరాల క్రితం మహాత్మా గాంధీ వెజిటేరియన్ సొసైటీ పెట్టారు ఇంగ్లాండ్‌లో. సో, మాస్టర్స్ అందరూ కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేశారనమాట. సో, ప్రస్తుత కాలంలో పత్రి సార్ యొక్క అంటే పత్రి సార్ దగ్గర ఏంటంటే మెయిను స్ట్రాంగ్‌గా చెప్పడం దాన్ని ఇంకా. మరింత స్ట్రాంగ్‌గా చెప్పడం హ్మ్. అనేది హ్మ్. సార్ దగ్గర ఉన్న హ్మ్. బ్యూటీ. యెస్. యెస్ సార్. యెస్ సార్. అండ్ మీరు నాకు ఇంకొక క్లారిటీ ఇచ్చారు సార్. ఎందుకు ఫస్ట్ ఫుడ్ మనం ప్లేట్‌లో అన్నం పెట్టుకోకూడదు. అందరంటారు జనరల్‌గా చెప్తుంటారు. అది ఫస్ట్ అన్నం పెట్టుకోకూడదు. పిండ ప్రదానంతో సమానం. అందుకు పెట్టుకోకూడదు అట్లా అని చెప్పేసి. కానీ హ్మ్. మీరు ఇవాళ భిన్నంగా చెప్పారు. కర్రీ అనేది ఫస్ట్ పెట్టుకుంటే ఆత్మకు ప్రతీకగా, రైస్ పెట్టుకుంటే శరీరానికి ప్రతీకగా అని చెప్పారు. సో, ఈ మాట కరెక్ట్. మేమైనా ఎక్కడికైనా వెళ్తే చెప్పడానికి చాలా బావుంది సార్. కరెక్ట్. తెలుసుకున్నాను కరెక్ట్. ఈరోజు. కొత్త పాయింట్ అది. కరెక్ట్. అండ్ నాకింకొక క్వెషన్ మిగిలిపోయింది. మీరన్నారు కదండీ సార్. ప్రోగ్రామ్ అంతా మాట్లాడేటప్పుడు అంటే ఒక మైక్ ఇచ్చి మాట్లాడేటప్పుడు లాస్ట్‌లో మీరు థాంక్స్ అనేది చెప్పకూడదు. హ్మ్. ఏ మాట అది జస్ట్ ఊరికే చెప్పేసి వచ్చేసి రావాలని. అంటే మనకు వాళ్ళు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు కదండీ సార్. ఆపర్చునిటీ ఇచ్చినందుకే కదా మనం అక్కడ చెప్పగలుగుతున్నాము. సో, మరి వాళ్ళకి థాంక్స్ చెప్పాలి కదా! అనేది ఉంటుంది కదా! అంటే అది ఎలా ఉండాలంటే ఫార్మాలిటీగా ఉండకూడదు. ఇప్పుడు హ్మ్. మాస్టర్ హ్మ్. ఎప్పుడు కూడా ఫార్మల్‌గా మాట్లాడడు. హ్మ్. ఓకే. హ్మ్. థాంక్స్ చెప్పకూడదని అనలేదు. హ్మ్. ఈ అవకాశాన్ని నాకిచ్చినందుకు ప్రతిసారి ఎప్పుడైనా అట్లా చెప్పారా ఆ మాట? హ్మ్. ప్రతిసారి ఎప్పుడైనా ఆ మాట ఆయన నోటి నుంచి వచ్చిందా? ఈ అవకాశం నాకిచ్చినందుకు అందరికి కృతజ్ఞతలు అట్లా వచ్చిందా? లేదు కదా! థాంక్స్ చెప్పి వదిలేసారు క్లోజ్. థాంక్ యూతో క్లోజ్ చేసేయాలి. థాంక్ యూ చెప్పకూడదని కాదు. ఓకే. ఓకే. ఆ! ఆ! అంటే ఆ మాటలు ఎలా ఉండాలంటే అదేదో హ్మ్. చాటభారతంలో ఉండకూడదు. అంటే సింపుల్‌గా అయిపు చేసేయాలి. ఆ! లాగ్ చేయకూడదు. సింపుల్‌గా ఉండాలి. అది ఫార్మాలిటీగా ఉండకూడదు. ఆ! ఆ! ఓకే. ఆయన వాక్శాస్త్రం అర్థమైంది. గురించి ఏం చెప్తారంటే, మాటలలో పటాటోపము, అలంకారము ఉండరాదని చెప్తారు. హ్మ్. అది. అర్థమైందా? ఓకే. ఇవన్నీ అజ్ఞానపూరితమైన వాక్కులనమాట. ఈ వాక్కులున్నంత కాలం ఆత్మకు మోక్షం రాదు. హ్మ్. యెస్. అది. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. చాలా చాలా వాలిడ్ పాయింట్స్ చెప్పారు. థాంక్ యూ సార్. యాహ్! యాహ్! సార్ ఇక్కడ వెంకట్ థాంక్ యూ. గారున్నారు. వెంకట్ సార్‌తో మాట్లాడదాం. ఆ! హాయ్ సార్. వెంకట్ సార్. మేడం. సార్. అయ్యా శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. యెస్. యెస్. అంతే అండి. ఏం లేదు. నమస్కారం పెట్టేయంగా అయిపోయింది. అంతే క్లోజ్. క్లోజ్. ఇంకేదైనా మాట్లాడితే ఎక్కువ మాట్లాడే ఉంటారు. ఎందుకొచ్చిన గొడవ మనకు?
ఇప్పుడే విన్నాం సార్ కామన్ సెన్స్ అని చెప్పారు అదే. సార్. పాయింట్ తోనే తీశారు ఫస్ట్ క్లాస్ అదే స్టార్ట్ చేశారు. అందుకే. సో, నమస్కారం పెడదాం చాలింకా. అంతే. యెస్. సో, ఇట్స్ ఎ నమస్కారం. గ్రేట్ జర్నీ విత్ శ్రీనివాస్. నేను పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీలోకి వచ్చినప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ తప్పిస్తే 2011 నుంచి మా ఇద్దరి జర్నీ కొనసాగుతూనే ఉంది. సో, నేనేం చేసినా శ్రీనివాస్ గారు ఉంటారు. శ్రీనివాస్ గారు ఏం చేసినా నేను ఉంటాను. సో, మా ఇద్దరి ప్రయాణం ఒక్కొక్కసారి మేము కనపడకపోయినా బ్యాక్‌గ్రౌండ్‌లో ఆ సహాయ సహకారాలు ఎప్పుడూ మా ఇద్దరివి జరుగుతా ఉంటాయి. అందులో ఏమాత్రం డౌట్ లేదు. అండ్ నేను ఏదైనా చేయాలనుకుంటే ఫస్ట్ ఫస్ట్ ఆ ఐడియా షేర్ చేసే వ్యక్తుల్లో శ్రీనివాస్ గారు కూడా ఒకరనమాట. థ్యాంక్ యూ స్వామీజీ వచ్చినందుకు, చెప్పినందుకు, మాట్లాడినందుకు. యాహ్! థాంక్ యూ. థ్యాంక్ యూ. యాహ్! యెస్. థాంక్ యూ సార్. థాంక్ యూ. సో, చూసారు కదండీ ఫ్రెండ్స్. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాం. సో, రాఘవి గారు సిద్ధంగా ఉన్నారు హైదరాబాద్ నుండి. మేడం వెల్కమ్ మేడం. ద కంప్లీట్ మ్యాన్ అనే ప్రోగ్రామ్‌కి వెల్కమ్ మీకు. థాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మేడం. మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా యొక్క పాదాభివందనాలు. అంతకు మించిన పదం ఏదైనా ఉన్నది అంటే కూడా సాష్టాంగ ప్రణామాలే. ఇంకా అంతకు మించి ఏం చెప్పలేము ఆయనకి. అట్లనే జూమ్‌లో విచ్చేసిన మాస్టర్స్ అందరికీ, ఇందు మేడంకి, అశ్విని మేడంకి, వెంకట్ సార్‌కి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ద కంప్లీట్ మ్యాన్ అనే పదానికి అంటే నా అనుభవం వరకు నేను చెప్తున్నాను మాస్టర్స్. ద కంప్లీట్ మ్యాన్ అనే పదం మనం ఎవరికైనా మెన్షన్ చేయాలంటే ఒక్క బ్రహ్మర్షి పత్రిజీ ఉన్నారు. ఎందుకంటే చాలా మంది మాస్టర్స్ కానీ ఎవరైనా కానీ చెప్తారు, కానీ ఇక్కడ ఏంటంటే ఆచరించి చూపించారు, చెప్పలేదు పత్రిజీ. ఆచరించి మనందరం కూడా ఆచరించే విధంగా తయారు చేశారు. అంటే ఆ నాయకత్వ లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఒక నాయకుడు అంటే తన వెనకాల నడవాలి అని కోరుకోరు. తను నడుస్తూ తనతో పాటు నడిపించుకుంటూ మనందరినీ తీసుకెళ్లిన లీడర్ ఎవరైనా ఉన్నారంటే పత్రిజీ. పత్రిజీ తన అనుచరులను ఎట్లా చూసుకుంటారు అనేది నా లైఫ్ ఒక ఎక్స్పీరియన్స్. ఏంటంటే ధ్యానంలోకి వచ్చిన కొత్తలో ఒక అడ్రస్ తెలియక నేను కన్ఫ్యూజ్ అవుతుంటే ఒక ఆటో వాన్ రూపంలో వచ్చి నన్ను తీసుకుని వెళ్ళి ఎక్కడైతే అక్కడ ప్రోగ్రామ్ జరుగుతుందో అక్కడ నన్ను డ్రాప్ చేసి ఇక్కడే జరుగుతుంది ప్రోగ్రామ్ వెళ్ళు అని చెప్పి ఒక నవ్వు నవ్వారు. అప్పుడు అర్థమైంది. అప్పుడు నాకు ధ్యానం తెలుసు, కానీ దానిలో ఒక ఆ అంతరార్థము, ఒక గురువు గురించి నాకు అసలు ఏమీ తెలియదు. నేను ధ్యానంలోకి వచ్చిన కొత్త అది. అప్పటి నుంచి ఎప్పుడైతే ఆయన అనుచరుల్ని ఈ విధంగా చూసుకుంటారు అని చెప్పి ఇంకా సరెండర్ నేను పత్రిజీకి. ఎస్, నాకు ఇట్లాంటి గురువు కావాలి అని చెప్పి అప్పటి నుండి ఏదో చెయ్యాలి ధ్యానం అనే భావన నుండి కంపల్సరీ ధ్యానం చేయాలి అన్న స్థితికి నేను చేరుకున్నాను అనమాట. అట్లనే నేను పత్రిజీని చూసి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఒకటి కాదు, జనరల్ గా సారు కలిసినప్పుడు నేను సార్ని గమనించుకుంటూ కూర్చుంటాను. ఎందుకంటే సారు ఏం మాట్లాడకుండా కూర్చున్నా కూడా అక్కడ మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. ఒక రోజు నేను కడతాల్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక మాస్టర్ ఉన్నారు. ఆ మాస్టరు సార్ని రకరకాల క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటున్నారు. కానీ సార్ వేరే వర్క్ లో ఉన్నారు ఆ రోజు. ఆ వేరే వర్క్ లో ఉంటూ సార్ ఏం మాట్లాడట్లేదు. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయన పని ఆయన చేసుకుంటున్నారు కదా అని ఆ మాస్టర్ ఏం ఆగలేదు. పత్రిజీ సార్ని ఇంకా క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు. ఆ క్వశ్చన్స్ అడిగినప్పుడు సార్ అలా చూడటం, ఆ మాస్టర్ వంక తన పని తను చేసుకోరు, చూడటం తన పని తను చేసుకోరు. తర్వాత ఇంకా సారు ఆయన్ని మాస్టర్ని ఏమీ మాట్లాడట్లేదు కదా అని తెలుసుకుని వెంటనే ఆ సారు గమనించి బాయ్ సార్ అని చెప్పారు పత్రి సార్కి. వెంటనే సార్ బాయ్ బాయ్ అని అన్నారు. అప్పుడు నాకు అర్థమైంది. నేను అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోయాను. నేను సార్ ఏంటి సార్, నేను ఏదో నేర్చుకోవాలని అనిపిస్తుంది దీని నుంచి, నాకు చెప్పండి అని నేను ఇంటికి వచ్చిన వెంటనే కడతాను ధ్యానంలో కూర్చుంటే
అక్కడ సార్ని చూసి నేను ఏం నేర్చుకోవాలి అని అంటే సహనం. ఒక నిమిషం మాస్టర్స్. అక్కడ సహనం అంటే తొందరగా మనము ఒక మాట అనేస్తాము ఎవరినైనా సరే. అక్కడ ఇష్టం లేదని తొందరగా ప్రదర్శించేస్తాము. కానీ అక్కడ ఆయన ఏది ప్రదర్శించలేదు. సహనంగా భరించారు. అంటే సార్ కొన్నిసార్లు అంటారు, కొన్నిసార్లు అనరు. అది సార్ యొక్క సిచ్యువేషన్, అక్కడ ఆ పర్సన్ యొక్క సిచ్యువేషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఇక్కడ నేనున్న పరిస్థితిని బట్టి నేను నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అక్కడ నాకు పత్రిజీ ఏం చూపించారంటే సహనం చూపించారు. అట్లా నేను పత్రిజీని 1 కాదు, 2 కాదు చాలా విషయాల్లో నేను పత్రిజీని చూస్తూ ఒక్కొక్కటి ఎన్లైట్ అవుతూ వచ్చాను నేను. ఒకసారి నాకు ఒక ఛానల్‌లో నేను అతిథి దేవో భవ అనే కాన్సెప్ట్ ఇస్తే నేను ఆ కాన్సెప్ట్ గురించి చెప్పాలి అని అన్నారు. అప్పుడు నేను అనుకున్నాను అసలు అతిథి దేవో భవ అంటే ఏమిటి? అతిథి గురించి ఏం చెప్పాలి? ఇంటికొస్తే గెస్ట్‌లు ఎవరైనా వస్తే అతిథి దేవో భవ అని అంటారు కదా! అని అనుకున్నాను నేను. కానీ ఆ రోజు నాకు ఏం జరిగిందంటే ఇంటికి ఒక పర్సన్ వచ్చారు. ఆ పర్సన్ వచ్చి ఏదో రిపేర్ చేస్తుంటే నాకు అతన్ని ఎందుకో చూడగానే టీ తాగుతారా అని అడగాలనిపించింది. అడగాలనిపిస్తే ఇవ్వండి మేడం అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారాయన. వెంటనే ఆ టీ తాగుతుంటే నాకెందుకో చాలా ఆనందం వేసింది. ఆనందం వేసాక మార్నింగ్ నుంచి అన్ని ఇంట్లకి వెళ్లి పని చేస్తున్నాను. బట్ ఎక్కడ నాకు ఇలా అడిగి ఇవ్వలేదమ్మా. మీరిచ్చారు. థాంక్ యూ అని చెప్పి అన్నారాయన. అవునా! సరే అని పెద్దేం నేనేం పట్టించుకోలేదు. కానీ సరే ఇంకొక 1 అవర్‌లో క్లాస్ ఉంది కదా! రెడీ అవుదాం కదా! అని నేను కూర్చుంటే సడెన్‌గా నాకొక అలవాటు ఉందండి. ఏంటంటే లోపల నుంచి ఇంట్యూషన్స్ వస్తూ ఉంటాయి నాకు. అట్లా ఇంట్యూషన్స్ వస్తూ ఉంటే అతిథి దేవో భవ అంటే ఇదే అని అన్నారు పత్రిజీ నుంచి. నాకొక ఇన్నర్ వాయిస్ వచ్చింది. అతిథి దేవో భవ అంటే ఇదా? అంటే అప్పుడు నాకు అర్థం కాలేదు. అప్పుడు నాకు అర్థం కాలేనప్పుడు నేను ధ్యానంలో కూర్చుని ఇంకా ఆన్సర్ కావాలని కూర్చుని వెంటనే నేను ధ్యానంలోకెళ్ళిపోయాను. ఏంటి అతిథి దేవో భవ అంటే ఇది అని లోపల నుంచి వచ్చిందని కూర్చుంటే అప్పుడు నాకు సార్ కనిపించి ఏం చెప్పారంటే, ఎప్పుడైతే మనము ఈ లోపల ఇక్కడ మన మైండ్ ఎంత ప్యూర్‌గా ఉంటామో, లోపల ఎవరి మీద ఏమీ లేకుండా ఉంటే, మన ఇంటికి ఎవరైనా వస్తే, వాళ్ళకి ఏం కావాలో మనకి అర్థమవుతది అని చెప్పారు సారు. 100% రిసీవింగ్ ఉండాలి అన్నారు. అవునా! 100% రిసీవింగ్ ఉంటే, వాళ్ళకి ఏం కావాలో మనకు తెలుస్తదా? అని చెప్పి నేను అనుకున్నాను అంతే. అప్పుడు తర్వాత ఓహో! ఇదా! పత్రిజీ ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్‌ని ఇట్లానే యాక్సెప్ట్ చేస్తారు. అంటే ఒక అతిథిలాగా ఆయన జీవితంలోకి మనం ఎవ్వరు ఎంటర్ అయినా సరే ఆయన మనలందరినీ ఒక అతిథిలా రిసీవ్ చేసుకున్నారు. అందుకే చూడండి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ పత్రిజీని కలిసి ప్రతి ఒక్కరు హ్యాపీ ఫీల్ అవుతారు. సార్ నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారని ఒకరు, సార్ నాకు ఫుడ్ తినిపించారని ఒకరు, సార్ మాట్లాడారని ఒకరు. అంటే మనం ఏమి కావాలని కోరుకుని పత్రిజీ దగ్గరికి వెళ్తామో ఆ యొక్క కోరికని ఆయన రిసీవ్ చేసుకున్నారు. ఎందుకంటే మనందరినీ ఒక అతిథిలా ఆయన ఆ రెస్పెక్ట్ ఇచ్చారు కాబట్టి. అప్పుడు నాకు వెంటనే ఒక డౌట్ వచ్చింది. సార్ మీరైతే వెంటనే నేను ఒక క్వెషన్ అడిగాను పత్రి సార్‌ని. సార్ మీరైతే ఒక మహా గురువు కాబట్టి మా అందరికి ఏం కావాలి అనేది మీరు రిసీవ్ చేసుకుని, మీరు వారి యొక్క ఏం కావాలనేది తీర్చగలుగుతున్నారు. మరి నేనైతే అట్లా లేను సార్. ఎందుకంటే అంత 100% కర్మైనా లేకుండా ఉన్నాను సార్ నేను. మరి నేను ఎట్లా తెలుసుకోవాలి సార్ నేను ఈ విషయాన్ని ఇంకొంచెం లోతుగా అని ఒక క్వెషన్ అడిగాను నేను పత్రి సార్‌ని వెంటనే. అప్పుడు సార్ ఏం చెప్పారంటే, ఏదైనా మనము 100% చేయవలసిన అవసరం లేదు. గురువు ఇలా చేశారు కదా అని మనం దృష్టిలో పెట్టుకుని దీనిని పాటించాలి అన్న భావన మనలో 1% ఉంటే చాలు మనం సక్సెస్ అని చెప్పారు పత్రిజీ. అప్పటి నుండి నేను ఎరుకుతో ఉండడం మొదలుపెట్టానన్నమాట. అందుకే నేను ఇంట్లో ఏ పనులు చేయాలనుకున్నా, నేను ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఈ సిట్యుయేషన్‌లో పత్రిజీ ఉంటే ఇలా చేసేవారు కదా అని చెప్పి నా లోపల నేనే ఒక భావన తీసుకొచ్చి బయట ఎట్లా ఉండాలి అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉంటున్నాను. ఇది నేను పత్రిజీని చూసి నేర్చుకున్నాను నేను. అట్లనే పత్రిజీ నో కామెంట్స్, నో జడ్జ్‌మెంట్, నో కంప్లెయింట్ అని చెప్తూ ఉంటారు. ఎందుకు కామెంట్స్ చేయొద్దు అంటే ప్రతి ఒక్క పర్సను వాళ్ళ గుణానుసారం, వాళ్ళ జన్మానుసారం, వాళ్ళ కర్మానుసారం వస్తారు.
ప్రతి ఒక్కరు వాళ్ళు ఆ గుణాలతో వచ్చి అవి ఇక్కడ మనకి ఏంటంటే క్లియర్ చేసుకోవడానికి వచ్చాము. అంటే మనం ఒక పర్పస్ తో భూమి మీదకి వచ్చాము. ఆ పర్పస్ తో మనం వచ్చినప్పుడు ఎందుకు కామెంట్ చేయాలి అనేది కూడా నేను ప్రాక్టికల్ గా తెలుసుకున్నాను అనమాట. సారు చెప్పారు, బేసిక్స్ చెప్తున్నారు అని కొంతమంది మాస్టర్స్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. కానీ సార్ చెప్పిన ఈ బేసిక్ లోనే మనం అంతరార్థం వెతికితే జీవితంలో మనం ఎంత ఆనందంగా జీవించాలనేది తెలుసుకోవచ్చు మనం. ఇక్కడ ఏమీ లేదు అసలు. ఇక్కడ ఈ ప్రాపంచిక జీవితం ఇదంతా మనం యొక్క రోల్స్ మనం ప్లే చేసుకుంటూ వస్తున్నాము అని పత్రిజీ చెప్తూ ఉంటారు. ఇది ఎందుకు చెప్తున్నారు అంటే ఇక్కడ ఈ రోల్స్ మనం వేస్తేనే గాని మనం ఏమేమి గుణాలని క్లియర్ చేసుకోవడానికి ఈ భూమి మీదకి వచ్చామో అవి క్లియర్ చేసుకుంటూ ఉంటాము. అంటే ఇక్కడ ప్రతిరోజు మనం ఎన్లైట్ అవుతూనే వస్తున్నాము. ఈ ఎన్లైట్మెంట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది ఎన్లైట్మెంట్. ఇక్కడ భూమి మీద ప్రతి ఒక్కరము మనం ఎన్లైట్ అవుతూనే ఉన్నాము. కానీ ఇక్కడ ఏంటంటే స్టెప్స్ తేడా అంతే. సో అందువల్ల ఇవాళ ఒక స్టెప్ కింద ఉన్నవారు రేపు ఒక స్టెప్ కంపల్సరీ మన పై ఇంకొక స్టెప్ ఎక్కుతారు. ఇట్లా ఎన్లైట్ ఉన్నప్పుడు మనం ఎందుకు కామెంట్ చేయాలి, ఎందుకు జడ్జిమెంట్ చేయాలి అని సార్ చెప్తున్నారనేది చాలా చాలా అనుభవాల ద్వారా నేను తెలుసుకున్నాను అనమాట. సో ఎప్పుడైతే ఈ పత్రిజీ యొక్క సాంగత్యం నాకు దొరికిందో లైఫ్ మనం యాక్సెప్ట్ చేస్తే కనుక ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందా అనేది నేను ప్రాక్టికల్ గా తెలుసుకున్నాను. ఎందుకంటే పత్రిజీకి ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ సమానమే అనేది కూడా నేను తెలుసుకున్నాను. ఎవరిని ఏ విధంగా చూడాలి, ఎవరికి ఏ విధంగా చెప్తే వారికి ఆ విధంగా తెలుసుకుంటారు అనేది పత్రిజీ నాకు ఒక ఎక్స్పీరియన్స్ చూపించారు. ఏంటంటే ఒకరోజు పత్రిజీ కలలో మా ఇంటి గుమ్మం బయట నుంచున్నారు. నేను సార్ని అడిగాను, రండి సార్ అని చెప్పి అడిగాను. ఏం మాట్లాడలేదు సారు. అట్లా నేను 5-6 సార్లు అడిగాను, రండి సార్ అని చెప్తే సారు నేనే సార్ దగ్గరికి వెళ్ళి రాలేదని చెప్పి, సార్ ఎన్నిసార్లు మీ గురించి ఎదురు చూడాలి సార్, రాకుండా మీరు బయటనే నుంచున్నారు అని అడిగాను నేను పత్రి సార్. అంటే అవునా, నువ్వు నా కోసం ఎదురు చూసావా అని అడిగారు పత్రి సార్. అవును సార్ అంటే, మరి నేను మీ అందరి కోసం ఎన్ని జన్మలు ఎదురు చూసానో తెలుసా అని అడిగారు పత్రి సార్. అప్పుడు సార్ ఆ మాట అనగానే నేను ఎప్పుడైనా క్లాసెస్ చెప్పినా మా ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పినా వాళ్ళు ఎలా ప్రవర్తించినా నేను మాట్లాడడం మానేశాను నేను. ఎందుకంటే నేను ఇప్పుడు చేంజ్ అయ్యాను, వాళ్ళు కూడా చేంజ్ అవుతారు కదా. నేను నా గురువుని అంత కష్టపెట్టాను, అంత ఎదురు చూసేలా చేసుకున్నాను. మరి అలాంటప్పుడు నేను ఇక్కడ వీళ్ళ విషయంలో ఎదురు చూడడంలో తప్పే ఉంది అని చెప్పి నేను ఈ విషయంలో కూడా ఎన్లైట్ అయ్యాను అనమాట. అట్లా ఒక విషయం కాదండి, కొన్ని ఆస్ట్రాలుగా, కొన్ని కళల రూపంలో, కొన్ని చూస్తూ ఒక్కొక్క విషయంలో 18 సంవత్సరాల నుంచి నేర్చుకుంటూనే వస్తున్నాను పత్రిజీని. అట్లనే ఒక రోజు అన్ని కళల్లోనే మాక్సిమం నేను అన్ని కళల ద్వారానే నేర్చుకుంటానండి. ఒక రోజు ఒక నిచ్చెన పట్టుకుని నుంచునున్నాను నేను. నుంచునుంటే నేను చుట్టుపక్కల చూస్తున్నాను, ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తే బాగుండు అని చెప్పి నేను ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తే బాగుండు ఇట్లా చూస్తుంటే వెంటనే పత్రి సార్ వచ్చారు. పత్రి సార్ వచ్చి, ఎవరో వచ్చి హెల్ప్ చేస్తే బాగుండు అని ఎందుకు ఆలోచిస్తున్నావు, నువ్వే ఎందుకు తీసుకెళ్ళకూడదు ఇక్కడ నుంచి అని అడిగారు నన్ను. ఓహో, అప్పటి నుంచి నా చేతనైనంత వరకు నేను చేయగలిగిన పని ఏమైనా ఉంటే నేను చేసుకుంటూ వెళ్ళిపోవాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. ఇంకా బట్ అన్నప్పుడు మాత్రమే ఒకరి హెల్ప్ అడగాలి మనం అనేది నేను తెలుసుకున్నాను. పత్రిజీని చూసి పత్రిజీ కాన్సెప్ట్లు విని, అట్లనే నేను పత్రిజీని పుస్తకాల పరంగా కానీ జ్ఞానపరంగా కానీ చూసి నేర్చుకున్నాను. ఇంకొంచెం పత్రిజీ గురించి నాకు లోతుగా అర్థం చేసుకునడానికి నాకు జ్ఞానాన్ని అందించిన మాస్టర్లో కోనేరు వరలక్ష్మి మేడం ఒకరు. మేడం సార్ యొక్క ఎక్స్పీరియన్స్లు, సార్తో అనుభవాలన్నీ చెప్తూ ఉంటే ఒక పత్రిజీ ఇలా ఆలోచిస్తారా, పత్రిజీ ఇలా మాట్లాడతారా అని చెప్పి నేను ఎన్లైట్ అవుతూ వస్తున్నాను అనమాట. ఇప్పటికీ నేను ఎట్లా ఎన్లైట్ అవుతూ వస్తున్నానంటే, ఎట్లా ప్రాక్టీస్ చేస్తున్నానంటే, ఈ భూమి మీద ఎవరు ఎక్కువ లేరు, ఎవరు తక్కువ లేరు, ఎవరి ఇంపార్టెన్స్ వారిదే.
ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ వర్క్స్ చేయడానికి ఈ భూమి మీదకి వచ్చారు. సో వీలు కుదిరితే నాకు చేతనంత సహాయం చేద్దాం మా మాస్టర్స్ కి. లేదు నాకు ఏదైనా అవసరం ఉంటే ఆ మాస్టర్ ద్వారా నేను హెల్ప్ తీసుకుందాము. ఇందులో గొప్ప లేదు, తక్కువ లేదు, ఎక్కువ లేదు, అంతా సమానమే అన్న ఒకానొక భావన నా మైండ్ లోకి వెళ్ళిందనమాట. దీనికి అంత కారణం కేవలం పత్రిజీనే. ఎందుకంటే ఆయన ప్రతి మాటలో, ప్రతి చేతలో, ప్రతి చూపులో చాలా కరుణ ఉంది మనందరి మీద. ఒకరోజు ఒక్కొక్క మాస్టర్స్ ఒక్కొక్క పనులు కొన్ని చేస్తూ ఉంటాము మనము. కొన్ని ధ్యాన ప్రచారానికి సంబంధించినట్టే లేదా ఆ ప్రచార కార్యక్రమంలో కొంతమందికి మిస్అండర్స్టాండింగ్స్ కూడా వస్తూ ఉంటాయి. అట్లనే వచ్చాయి. కానీ అక్కడ ఒక పత్రిజీ ఇట్లానే మిస్అండర్స్టాండింగ్స్ చూసుకుంటూ వెళ్ళిపోతే ఈ రోజు మన సొసైటీ ఇంత గొప్పగా ఉంటుందా? ప్రతి ఒక్కరి మాస్టర్‌లోని ఏదైతే ఒక అద్భుతమైన గుణం ఉంటుందో అది కనిపెట్టారు పత్రిజీ. వీరికి ఏ పని చెప్తే వీళ్ళు అద్భుతంగా చేస్తారనేది కనిపెట్టి పత్రిజీ ఆ పని మన ద్వారా చేయించి, ఆ యొక్క లోక కళ్యాణ కార్యక్రమాల్లో మనందరిని భాగస్వాములను చేస్తున్నారు పత్రిజీ. ఎందుకంటే మనందరిలోని కంపల్సరీ ఏవో కొన్ని ఉంటాయి. అన్నీ మనందరము పర్ఫెక్ట్ లేదండి. ఎందుకంటే మనం నేర్చుకోవడానికి వచ్చాం కాబట్టి భూమి మీదకి. కానీ ఈ పర్ఫెక్ట్‌లో మనకి ఏవైతే ఉన్నాయో మైనస్‌లు వాటినన్నిటిని ఆయన పక్కన పెట్టి మనలందరినీ భరిస్తూ వస్తున్నారు పత్రిజీ. ఇవి 1 కాదు, 2 కాదు. నేను చాలా ఎక్స్‌పీరియన్సెస్ ద్వారా నేను తెలుసుకున్న విషయం ఇది. భరిస్తూ వస్తున్నారు పత్రిజీ. ఇంత భరిస్తున్నారా మనల్ని అనేది అర్థమైంది. ఒకరోజు నేను ధ్యానంలో కూర్చుంటే పత్రిజీ చైర్‌లో కూర్చునున్నారు. కొంతమంది ఒక పర్సన్స్ ఉన్నారు. ఇటు సైడ్ కొంతమంది ఉన్నారు. ఒక వైపు కొంతమంది ఉన్నారు. ఒకవైపు అందరూ పత్రిజీని తిడుతున్నారు. ఒకవైపు అందరూ పత్రిజీని పొగుడుతున్నారు. నేను వెంటనే పత్రి సార్‌ని "ఎందుకు సార్ వీళ్ళందరూ తిడుతున్నారు మిమ్మల్ని" అని అడిగాను నేను వెంటనే పత్రి సార్‌ని. అడిగితే "నువ్వు వీళ్ళందరూ తిడుతున్నారు. ఇటెందుకు చూసావు? ఇటువైపు వాళ్ళందరూ నన్ను పొగుడుతున్నారు. ఇటువైపు ఎందుకు చూడలేదు నువ్వు నన్ను" అని అడిగారు సార్. అప్పుడు అర్థమైంది. ఒక మనిషిలో ఒక క్వాలిటీ ఏదైతే సరికాని క్వాలిటీ ఉందో, ఈ సరి అయిన క్వాలిటీని చూసుకొని, దానిని మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందనేది తెలుసుకోవాలి అనేది తెలుసుకున్నాను. ఒక పత్రిజీ కనుక మనల్ని మనం కనుక అర్థం చేసుకుంటే ఒక పత్రిజీ అర్థమవుతారు. ఒక పత్రిజీ మనకు అర్థమవుతే మొత్తం ప్రపంచం అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన భూమిలో ఈ భూమి మీద ఈ సృష్టిలోని ఏమేమైతే ఉన్నాయో అదంతా పత్రిజీయే. ఇక్కడ ఎక్కువ లేదు, తక్కువ లేదు, అంతా పత్రిజీయే. ఆ యొక్క చూసే దృష్టి మారితే మనకు అన్నీ కనబడతాయి. చెప్తూ ఉంటారు పత్రిజీ. మన సృష్టి అంతా బానే ఉంది. చూపు మారితేనే అన్నీ తెలుస్తాయి మనకి. అది ఎందుకు అంటున్నారు సార్ అని చెప్పి ప్రాక్టికల్‌గా నేను ఒక్కొక్క ఎక్స్‌పీరియన్స్ ద్వారా తెలుసుకుంటుంటే బయట ఎక్కడ మిస్టేక్స్ కనబడట్లేదు అసలు నాకు. నిజమే మన చూపులోనే మిస్టేక్ ఉంది. సృష్టి అంతా కరెక్ట్ గానే ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళ అనుభవాల పరంగా వాళ్ళు పర్ఫెక్ట్ గానే ఉన్నారు. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ పత్రిజీని చేస్తూ మనం నేర్చుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే పత్రిజీ ప్రతి ఒక్కరిని ఎవరు ఏ విధంగా ఉన్నారో అలా యాక్సెప్ట్ చేస్తారు. మనం ఇక్కడ ఏం చేస్తామంటే మన లోపల కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్ పరంగా మనం ఎదుటి వ్యక్తిని చూస్తాము. అందువల్లనే మనకి చిన్న చిన్న డిస్టర్బెన్స్‌లు వస్తున్నాయి. ఇక్కడ పత్రిజీ అలా కాదు. పత్రిజీ ఏంటంటే మనం ఎలా ఉన్నామో మనలా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈ విషయం నేను ఎట్లా ప్రాక్టికల్‌గా తెలుసుకున్నానంటే పీసీఎస్ స్టార్ట్ చేసిన కొత్తల్లో పత్రిజీ పీఎంసీలో ఒక మాస్టరు ఏం చేశారంటే కొన్ని క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చారు మాకు పీసీఎస్ గురించి. పీసీఎస్ గురించి ఆ క్వెషన్ అండ్ ఆన్సర్స్ 10 క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఇస్తే మేము అన్నీ రాసాము. ఈ రాసినయన్నీని పత్రిజీయే కరెక్షన్ చేయాలనమాట. పత్రిజీ కరెక్షన్ చేయాలంటే పత్రిజీ చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ రౌండ్ అప్ చేశారు తప్ప ఎక్కడ పదాలను మార్చలేదు పత్రి సార్. చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్. ఫస్ట్ నేను అనుకున్నాను ఆ కరెక్షన్ చేసి మా దగ్గరికి వచ్చినాయి అనమాట. నేను చూసి ఓహో! నేను 100% కరెక్ట్‌గా రాసేసాననమాట. అందుకే ఎక్కడ పదాలు సార్ కొత్త పదాలు ఏమీ యాడ్ చేయలేదు. చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చాయి అంతే అన్న అహంకారం వచ్చింది నాలోని. అంటే తర్వాత ఒక 2, 3 రోజులయ్యాక
అవును ఏంటి నేను కరెక్ట్ గా రాశాను ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ని. కాదు ఇది ఏదో ఉంది ఆలోచించగా అక్కడ నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, ఇక్కడ పత్రిజీ మేమేదైతే రాసామో ఆన్సర్స్ వాటిని మాత్రమే సరిచేశారు. అంటే ఇక్కడ మనం ఏం చేస్తాము, మనకిక్కడ ఆల్రెడీ మైండ్‌లో కొన్ని ఆన్సర్స్ ఉంటాయి. అరే! ఈ ఆన్సర్ ఇక్కడ లేదు కదా! అని అక్కడ రౌండ్ అప్ కొట్టి అది రాసేస్తూ ఉంటాం. కానీ అక్కడ పత్రిజీ అలా చేయలేదు. అన్ మేమేం రాసామో వాటిని కరెక్ట్ చేశారు. ఓహో! అంటే ప్రతి మనిషిని వాళ్ళెట్లా ఉన్నారో ఆ విధంగానే ఉంటూ పత్రిజీ కరెక్షన్ చేస్తున్నారన్నమాట. ఈ విధంగాని. ఒక వాక్‌క్షేత్రం పరంగా గాని, ఒక చేష్టాక్షేత్రం పరంగా కానీ, ఒక భావనా క్షేత్రంగా కానీ ఆయన వాళ్ళని వాళ్ళలాగే చేస్తున్నారు. ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా చేయట్లేదు. డాడీ ఇది నేను అర్థం చేసుకున్నాను. హ్మ్. సో, ఇట్లా 1 కాదు మాస్టర్స్, 2 కాదు పత్రిజీని చూసి చాలా ఉన్నాయి నేర్చుకోవడానికి. ఆయన ఏది ఎప్పుడు నోరు తెరిచి అడగలేదు. నోరు తెరిచి మాట్లాడలేదు. మాట్లాడారు అంటే కూడా దాని వెనకాల కూడా ఎంతో అంతరార్థం ఉంటుంది కంపల్సరీ. మనం అనుకుంటాము, ఈ క్షణంలో ఇలా మాట్లాడారు అని పత్రిజీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, సార్ ఒకవేళ ఏదైనా మాట్లాడితే, మన అవగాహనకి తగ్గట్టుగా ఆలోచిస్తున్నాము. ఇది ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే నాకు, నేను సార్‌కి హెల్త్ బాలేనప్పుడు కలుద్దాం కడతాల్ వెళ్ళి అని అనుకున్నాను నేను. కానీ నేను కలవలేకపోయాను. వెంటనే ఆ రోజు రాత్రి కలలోకొచ్చి, నేనెప్పుడు మీ అందరితో పాటే ఉంటాను అన్నారు నాతో వచ్చి. అప్పుడు నేనేమనుకున్నానంటే, ఓహో! సార్‌ని కలుద్దాం అనుకున్నాను కదా! నేను కలవలేకపోయాను కదా! నువ్వు బాధపడకు. నేనెప్పుడు మీతోనే ఉంటాను అని చెప్పారు పత్రి సారు అని అనుకున్నాను. కానీ ఆ 20 డేస్ తర్వాత సార్ బాడీ వీక్ ఇచ్చేసారు. అప్పుడు అర్థమైంది నాకు విషయం ఏంటంటే, నేను బాధపడుతుంటే పిరమిడ్ మాస్టర్స్ ఎవ్వరూ బాధపడొద్దు. నేను మీ అందరితో పాటు ఉంటానని ఆ సందర్భాన్ని చూసుకొని చెప్పారు సార్ అనేది నాకు అర్థమైందనమాట. చూసారండి? అంటే సారు చెప్పిన విషయము ప్రతీదీ ఒకసారి సారు ఒక స్పీచ్‌లో చెప్పడం విన్నాను. నేను ఏ విషయాన్నైనా సరే 16 కోణాలుగా ఆలోచించి చెప్తాను అన్నారు పత్రిజీ. కానీ ఇక్కడ ఏంటంటే, మనకి ఎంత అవగాహన ఉందో అంత అవగాహన, మన ఆలోచనలు బట్టి, మన హ్మ్. స్థితిని బట్టి, సార్ చెప్పింది ఇదే అని చెప్పి ఒక రియలైజేషన్‌కొచ్చేస్తున్నాము. ఇది ఇట్లా రాకూడదనేది నేను తెలుసుకున్నాననమాట. సో, అందువల్ల అలాగని తప్పంటే నేను ఆ రోజు ఉన్న స్థితికి అది కరెక్ట్. తర్వాత ఉన్న స్థితికి ఇది కరెక్ట్. అంటే ప్రతీదీ కరెక్టే. కానీ దేనికి తొందరపడరాదు. సో, సార్ ఒక విషయాన్ని చెప్తే దాన్ని మనకి ఎంత లోతు వరకు అర్థమైనదో ఆ లోతుని తీసుకుంటూ ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి తప్ప, ఇదే నాకు అర్థమైంది అని చెప్పి దీని మీద ఒక అవగాహన వచ్చి, నేను దీన్ని డిస్టర్బ్ చేయకూడదు. సార్ ఇట్లానే చెప్పారు అని చెప్పి నేను బయట ప్రచారం చేయకూడదు అనేది నేను ప్రాక్టికల్‌గా తెలుసుకున్నాననమాట. సో నేను చాలా ఎక్స్‌పీరియన్స్‌లు చూసాక నేను రియలైజ్ అయిన విషయం ఏంటంటే, నేను కరెక్ట్ గురువు చేతిలో ఉన్నాను. ఎందుకంటే, ఆయన అందరిని చూసుకుంటూ, ఎమ్యులేట్ చేస్తూ ఉండి, మన యొక్క జీవితాన్ని, మన యొక్క జన్మను ఎట్లా ధన్యం చేసుకోవాలో ఒక సులువైన మార్గాన్ని చూపించారు. ఆనాపానసతి ధ్యానం. ఎంత ఈజీ అండి. ఇప్పుడు ఎవరికి చెప్పినా మీ ధ్యానం ఎలా చేయాలి అని అడుగుతున్నారు అందరూ మమ్మల్ని. అడిగితే నేను ఏం లేదండి జస్ట్ కూర్చోండి శ్వాస మీద ధ్యాస అని చెప్తాను. మరి అయితే ఇలా నడుము నిటారుగా పెట్టాలా? కాళ్ళు ఇలా పెట్టాలంటే ఏమీ లేదు. మీకు ఎలా కూర్చోవాలనిపిస్తే అలా కూర్చోండి అని చెప్తున్నాను. ఇంత ఈజీనా అని అడుగుతున్నారు అందరూ జనం. అంటే ఇంత సులభమైన మార్గాన్ని సంసారంలోనే ఉంటూ, సంసారంలోనే నిర్వాణాన్ని ఎట్లా పొందాలి అనేది గురువు మనకి చూపించారు. ఈరోజు చాలా మంది అంటే నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఈరోజు ఎంతో మంది పిరమిడ్ మాస్టర్స్ గాని, వేరే వాళ్ళు కానీ వాళ్ళ లైఫ్‌లో హ్యాపీగా ఉంటూ, వాళ్ళ యొక్క సంసారాన్ని హ్యాపీగా రిసీవ్ చేసుకుంటూ, ప్రతి సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేసుకుంటూ, వాళ్ళ జీవితాన్ని హ్యాపీగా నడిపించుకుంటున్నారంటే బికాజ్ ఆఫ్ పత్రిజీ. ఎందుకంటే ఇక్కడ హస్బెండ్స్‌ని ఏమైనా అన్నా, వైఫ్స్ ఏమైనా అన్నా యాక్సెప్టెన్సీ వచ్చేసింది ప్రతి పిరమిడ్ మాస్టర్‌కి. ఎందుకంటే సార్ చెప్పారు సంసారంలో నిర్వాణం. లేదంటే ఏదో గత జన్మలది ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు. లేదంటే వారికింత తెలుసు, నీకింత తెలుసు అని చెప్పి ప్రతి ఒక్క మాస్టర్‌ని ట్యూన్ చేశారు పత్రిజీ. అందరూ ఫ్యామిలీస్ చాలా హ్యాపీగా ఉన్నాయి. యాక్సెప్టెన్సీ కూడా వచ్చింది. బికాజ్ ఆఫ్ పత్రిజీ. అట్లనే
ఫుడ్ విషయంలో కూడా పత్రిజీ మీరు ధ్యానం చేసినా చేయకపోయినా ఒకటే శాకాహారం మాత్రం తీసుకోండి అని చెప్పారు. మానవ జీవితాన్నే కాదు, జంతు జీవితాన్నే కాదు, మొత్తం ఈ భూమండలాన్నే కాపాడడానికి వచ్చిన వ్యక్తి అనకూడదండి. ఒక శక్తి ఏదైనా ఉన్నది అంటే ఒక పత్రిజీ. ఎందుకంటే ఒక వ్యక్తిగా ఉండి ఈ పనులన్నీ చేయలేమండి. ఒక శక్తి కాబట్టి ఆ శక్తి సమూహాలతో కలిపి ఆయన ఈ రోజు మన సొసైటీని ఒక అత్యున్నత స్థానానికి తీసుకెళ్ళగలిగారు పత్రిజీ. అట్లనే ఫుడ్ విషయంలో కూడా మనందరం చూడండి, చెప్పాలంటే మనం మన రిలేటివ్స్ తో కూడా కలవలేము, కానీ మన పిరమిడ్ మాస్టర్స్ అందరితో కూడా ఎంత హ్యాపీగా కలవగలుగుతున్నాము. ప్రతి ఇంటికి ఎవరు వచ్చినా సరే ఆప్యాయంగా వడ్డించడం పత్రిజీని చూసే నేర్చుకున్నాం మనం. ఎలా వడ్డించాలి, ఎలా తిను అని చెప్పాలి, ఎలా కరుణ చూపించాలి, ఏ విధంగా దయ చూపించాలి, ఏ విధంగా మనము ఈ భూమి మీద నడవాలి అన్నది ప్రతిదీ మనకి పత్రిజీ ఆదర్శం అండి. అలాంటి గొప్ప గురువు చేతిలో మనము ఈ రోజు సాంగత్యాన్ని పొందాము. ఇట్లాంటి గొప్ప గురువు సాంగత్యంలో ఒక ఫిల్మ్ రూపంలో బయటికి వస్తుంది అంటే వెంకట్ గారు ఈ రోజు చేస్తున్నటువంటి ఈ యొక్క శ్రమ ఏదైతే ఉందో అది వర్ణనాతీతం. ఎందుకంటే మేమందరము 2000 బ్యాచ్ లో వచ్చాము ధ్యానం గురించి. పత్రిజీని చూసాము, కానీ ఎట్లా కొంచెమే తెలుసు మాకు. కానీ ఈ 90s ఎప్పుడైతే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మనము స్థాపించుకున్నామో అప్పటి నుంచి పత్రిజీ ఏ విధంగా ఉన్నారనేది మనెవ్వరికి తెలియదు. అట్లానే పత్రిజీతో మనం గడిపిన ఈ కొన్ని రోజులు భవిష్యత్తులో కూడా చాలా మంది ధ్యానంలోకి రాబోతున్నారు. అప్పుడు పత్రిజీ గురించి కూడా ఎవరికి తెలియదు, కానీ ఈ డాక్యుమెంటరీ దానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకరోజు వెంకట్ సార్ నాకు ఫోన్ చేసి కొంచెం ఏదో హెల్ప్ చేయాలి మేడం అంటే, సరే సార్ కంపల్సరీ హెల్ప్ చేస్తాను అన్నప్పుడు మామూలుగా ఆ రోజు నేను చిన్న ఏదో వర్క్ చేసుకుంటుంటే ఈ పత్రిజీ డాక్యుమెంటరీ ద్వారా చాలా మంది కొత్త వాళ్ళు ఒక గురువు ఈ విధంగా కష్టపడ్డారా, ఒక గురువు ఈ విధంగా ఒక సొసైటీని ముందుకు తీసుకెళ్లారా అని చెప్పి చాలా మంది ధ్యానంలోకి రాబోతున్నారు అని చెప్పి నాకు మెసేజ్ వచ్చింది ఈ డాక్యుమెంటరీ ద్వారా. అంత గొప్ప డాక్యుమెంటరీ రాబోతుందండి. సార్ జీవితాన్ని ఫస్ట్ నుంచి ఆ బాడీ వికెట్ చేసే వరకు ఏ విధంగా ఉండబోతుందండి, ప్రతి ఒక్కటి కళ్ళకు కట్టినట్టుగా వస్తుంది. కంపల్సరీ అందరూ చాలా అద్భుతంగా వస్తుంది. ఇప్పుడు వచ్చి ఎవ్వరు తీయలేరు, అంత అద్భుతంగా రాబోతున్న పత్రిజీ ఫిల్మ్కి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ, ఎక్సలెంట్ మేడం, సూపర్, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. నాకైతే వర్డ్స్ రావట్లేదు, మీరు చెప్తుంటే వింటా కూర్చున్నాను. ఎస్, అతిథి దేవో భవ అనేది నిజంగానే ఏం చెప్తారా మీరు అని ఆలోచించాను మేడం. ఎస్, ఎలా ఆదరించాలి, అతిథిని ఎలా అర్థం చేసుకొని వారికి మనం రెస్పాండ్ అవ్వాలనేది నేను నిజంగా ఇవాళే వింటున్నాను. సూపర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సార్ వాయిస్ బ్రేక్ అయింది. అవునా? హలో మేడం, వినిపిస్తుందా? ఓకే సార్, ఇప్పుడు ఓకే. రాఘవి గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, అఫ్ కోర్స్ మీకు కానీ చాలా మందికి పత్రి గారు అంటే ఎంత ప్రేమో నాకు తెలుసు. కొంతమంది మాత్రం చూస్తే అది తెలిసిపోతా ఉంటది, ఆయన మీద ఉన్న అభిమానం గాని, ఆయన మీద ఉన్న ప్రేమ గాని, లేదా ఆయన అందించిన ఏదైతే ఈ మార్గం ఉందో ఇది ప్రతి మనిషికి చేరవేయాలనుకునే ఆ తపన గాని కొంతమందిని చూస్తే అలా తెలుస్తుంది. అరే వీళ్ళని చూస్తే నిజంగా మనం కూడా ధ్యానాన్ని ఇంతగా విస్తరించాలేమో, మనం కూడా ధ్యానం కోసం ధ్యానాన్ని పంచితే మనం కూడా రాఘవ్ గారి లాగాన ఇంత హాయిగా ఉంటామేమో అలా కొంతమంది చూస్తే అనిపిస్తుంది. అందులో రాఘవి మేడం కూడా ఉంటారు, ఎందుకంటే నాకు చాలా సంవత్సరాల నుంచి రాఘవి గారు తెలుసు, చూస్తున్నాను. అండ్ అదే కాకుండా మనం చేసిన ఒక యాడ్ పత్రిజీ ధ్యాన మహాయాగానికి ఒక యాడ్ చేసామన్నట్టు వాళ్ళ ఫ్యామిలీ యాక్ట్ చేశారు అందులో, మొత్తం ఫ్యామిలీ యాక్ట్ చేశారు అందులో. సో అలా ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా రాఘవి గారు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఖచ్చితంగా అదొక మంచి కార్యక్రమం, ధ్యానానికి సంబంధించిన కార్యక్రమం అంటే 100% ఆవిడ సపోర్ట్ చేస్తారు. వాళ్ళ టీమ్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ టీమ్ ఉంది వాళ్ళకి.
పీసీఎస్ Yes. టీమ్. సో దాని ద్వారా ఎంతమంది కొత్త వాళ్ళకు ఈ ధ్యానం అందించారు అంటే అసలు లెక్కే లేదు. అంత గ్రేట్ వర్క్ చేశారు. సూపర్ మ్యామ్. సో ఇలాంటి వాళ్ళందరూ అంటే కనపడుకోకుండా ఇన్స్పైర్ చేసే పీపుల్ మీరు. సో మేమేదో బయటకు అలా కనపడుకోకుండా ఒక వారియర్ లాగా నిలబడి చేస్తున్నారు మీరు. నిజంగా గ్రేట్ మేడం. హ్యాండ్స్ ఆఫ్ దానికి మీకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు ఇక్కడికి వచ్చి మీరైనా నేనైనా మన అందరి తపన ఒకటే, పత్రి గారు ఏదైతే భూమి మీద ఉన్న ప్రతి చివరి మనిషి వరకు శాఖ ఆయన కోరుకున్నారు, దానికోసం మనం అందరం పనిచేస్తాం. ఒక్కొక్కరు ఒక్కొక్క శైలిలో పనిచేస్తారు. నేను ఈ శైలిని ఎంచుకున్నా, ఇది నా పర్పస్ అనిపిస్తుంది. అంటే ఎంచుకునేటప్పుడు నాకు తెలియదు ఇది నా పర్పస్ అని, బట్ చేస్తూ ముందుకు వెళ్ళే కొద్దీ నాకు అర్థమవుతుంది ఇది నా పర్పస్ అని. అది మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీ సహకారం కంటిన్యూ ఉంటుందని కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. అట్లాగే మీకు తెలిసిందో లేదో నాకు తెలీదు, మనం పత్రి గారి ఇది డాక్యుమెంటరీని సినిమా లాగా 3 గంటలకి ఎడిట్ చేసి మనం 100 థియేటర్లో రిలీజ్ చేస్తున్నాం మేడం. పత్రి మేడం బర్త్డే ఏదైతే August 31 ఉందో ఆ రోజు 100 థియేటర్స్ రిలీజ్ చేసుకుంటున్నాం. సో మనం అందరం మళ్ళీ థియేటర్కి వెళ్ళి పత్రి గారిని విట్నెస్ చేయబోతున్నాం. అది మేడం. థ్యాంక్ యూ గ్రేట్ సార్, గ్రేట్. సో మచ్. ఎస్ మ్యామ్. Yeah. Thank you. మేడం, వరలక్ష్మి మేడం ఎలా ఉన్నారు? ఫైన్ సార్. అంత ఓకే కదా? ఓకే మేడం. రైట్. సో టు ఇందు గారు. Yeah. Thank you, sir. Thank you, madam. Thank you so much. అసలు నాకు మాటలు రావట్లేదు. మీరు ఇంకా ఏం చెప్తారు అంటే, మీ అనాలిసిస్మెంట్ చాలా బాగుంది సార్. ఇలా చెప్తే మళ్ళీ వచ్చి దాని గురించి ఆలోచించి అనాలిసిస్ చేసుకొని, సో దాన్ని ప్రాక్టికల్ గా మళ్ళీ ఎక్స్పీరియన్స్ అయ్యి దాన్ని మార్పు తెచ్చుకోవటం చాలా బాగుంది. నిజంగానే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాగే చేస్తే మళ్ళీ ఊరికే గుడ్డిగా పోకుండా ఏం చెప్పారో ఏంటో అనేది వెళ్ళకుండా, అండ్ ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అది చాలా నచ్చింది మేడం నాకు. నిజంగానే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకంటూ ఉంది. ఇందాక సార్ కూడా చెప్పారు, శ్రీనివాస్ సార్ కూడా చెప్పారు, ప్రతి ఒక్క వ్యక్తికి ఆయన ఇంపార్టెన్స్ ఇస్తారు అనేది. సో ప్రతి ఒక్క వ్యక్తి యొక్క వ్యక్తిత్వానికి ఇంపార్టెన్స్ ఇస్తారు ఆయన అనేది. ఎస్. సో యా ఫ్రెండ్స్, ఇది కదా ద కంప్లీట్ మ్యాన్ అన్న ప్రోగ్రామ్. అందుకే ద కంప్లీట్ మ్యాన్ అన్న ప్రోగ్రామ్ తో మీ ముందు డైలీ ఇలాగా వస్తున్నాం అనమాట. అర్థమవుతుంది కదండి ఫ్రెండ్స్ ఎందుకు కంప్లీట్ మ్యాన్ అని పెట్టామో. అండ్ సీనియర్ మాస్టర్స్ యొక్క సజ్జన సాంగత్యాన్ని కూడా మేము చేస్తూ వస్తున్నాం ప్రతిరోజు. ఎందుకంటే ఎంత గొప్ప గొప్ప నాలెడ్జ్, ఆ జ్ఞానాన్ని ఆ మాస్టర్స్ చేతనే, అంటే సీనియర్ మాస్టర్స్ దగ్గరనే దొరుకుతుంది ఫ్రెండ్స్. అందుకే అంటే ఇది ఒక క్లాస్ కాదు, నేనేదో తెలుసుకున్న ఒక సబ్జెక్ట్ వచ్చి మీకు వచ్చి చెప్తే అది అవుతుందేమో నాకు తెలియదు, కానీ యాక్చువల్ గా అయితే విజ్డమ్ షేరింగ్ అయితే కాదు ఫ్రెండ్స్. అనుభవ జ్ఞానంతో వాళ్ళు ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ అయ్యి దాన్ని మనకొచ్చి చెప్తేనే అప్పుడు విజ్డమ్ షేరింగ్ అవుతుంది. నా దృష్టిలో నాకు అర్థమైనంత వరకు క్లాస్ చెప్పాలంటే నా దృష్టిలో ఒక పత్రి గారే చెప్పాలి. ఏదైనా సరే మనదేమవుతుందంటే విజ్డమ్ షేరింగ్ అవుతది. మనం ఏదైతే జ్ఞానం తెలుసుకున్నామో ఆ తెలుసుకున్న దాన్ని మీతో వచ్చి నేను పంచుకోవటం ఒకటి విజ్డమ్ షేరింగ్ అవుతుంది. కానీ అది క్లాస్ కాదు నా దృష్టిలో. సో కాబట్టి ఇదంతా ఈ జ్ఞానాన్నంతా కూడా మనం సీనియర్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలోనే దొరుకుతుంది. ఈ జ్ఞాన భాండాగారం. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఇక రేపు మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో మళ్ళీ కలుసుకుందాం. ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ అలాగే ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ని, పత్రిజీ ఫిలిమ్స్ అన్న యూట్యూబ్ ఛానల్స్ ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే చేస్తూ వెళ్తే కనుక ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్ తో మీ ముందు ఇక ముందు ఇంకా ఉంటాం. అలాగే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయటం అస్సలు మరవద్దు. ఎందుకంటే మాకు చాలా చాలా సపోర్ట్ నిస్తాయి, ప్రోత్సాహాన్ని అందిస్తాయి కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. కృతజ్ఞతలు, ధన్యవాదాలు.